హాయ్ అండి, వెల్కమ్ టు ఆధాన్. సో ఈరోజు మనతో అయితే చాలా స్పెషల్ గెస్ట్. నా విషయంలో అయితే చాలా స్పెషల్ సర్జన్ ఉన్నారు. సో ఆయన ఎవరో మీకే పరిచయం చేస్తాను. సార్ నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నా. మీరెలా ఉన్నారు? యా గుడ్. యాక్చువల్లీ మేము ప్రతి ఇంటర్వ్యూకి ముందు ఇంట్రో చెప్పేస్తాం. అంటే ఆ రోజు టాపిక్ ఏంటి అనేది చెప్తాం. చెప్పిన తర్వాత మిమ్మల్ని అంటే ఇంట్రొడ్యూస్ చేస్తాము. కానీ ఈసారి ఇది డిఫరెంట్. నా విషయంలో అయితే డిఫరెంట్, అండ్ మా వ్యూవర్స్ విషయంలో కూడా చాలా డిఫరెంట్. ఎందుకంటే వ్యూవర్స్ డౌట్స్ నేను క్లారిఫై చేయాలనుకుంటున్నాను. సో వారికోస్ వెయిన్, అనారోగ్య సిరలు అనే టాపిక్ గురించి, అంటే మీరు వస్తారు, మీతో ఒక ఇంటర్వ్యూ ఉంటుంది అన్న తర్వాత నేను కొన్ని వీడియోస్ చూసిన తర్వాత ఏంటి ఇంత చిన్న సమస్య ఇంత పెద్ద ఎఫెక్ట్ ఉంటుందా అనేది అనిపించింది. అండ్ మాకు కూడా రిపీటెడ్గా ఈమెయిల్స్ కొన్ని వచ్చాయి. దానిలో అంటే ప్రజలకి చిన్న సమస్య అయినా కూడా ఎంత అవగాహన ఉంది అనేది అనిపించింది అనమాట. సో దానిలో ఎస్పెషల్లీ కొన్ని క్వశ్చన్స్ మా వ్యూవర్స్, మా ఆధాన్లో సబ్స్క్రైబర్స్, వ్యూవర్స్ అందరి డౌట్స్ కూడా నేను ఈరోజు నా ద్వారా మిమ్మల్ని అడిగి క్లారిఫై చేసుకోవాలనుకుంటున్నాను సార్. ఖచ్చితంగా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు డాక్టరేనా సార్? యాక్చువల్లీ సంపత్ వాదిత్య సో ప్రముఖ సర్జన్ అని విన్నాను. అండ్ మీ గురించి తెలుసుకున్నప్పుడు మీరు పేషెంట్స్తో చాలా ఫ్రెండ్లీగా ఉంటారట. అంటే మీ దగ్గరికి వస్తే ఒక జనరల్గా పేషెంట్ అంటే ఒక బాధతో, టెన్షన్తో వస్తారు. కానీ మీతో మాట్లాడిన తర్వాత ఆ పేషెంట్స్కి ఈవెన్ మందులు వాడకుండానే క్యూర్ అయిపోయే ఫీలింగ్ వస్తుంది. సో మీరైతే నాకు డాక్టర్గా అనిపించలేదు, స్పోర్ట్స్ మ్యాన్తో ఇంటర్వ్యూ లాగా ఉంది. సో స్పోర్ట్స్లో టచ్ ఉందా సార్? స్పోర్ట్స్ అంటే నేను బ్యాడ్మింటన్ ఆడతాను, స్క్వాష్ ఆడతాను, అండ్ స్కూల్ అండ్ కాలేజ్లో క్రికెట్ ఆడుతాను. ఇప్పుడు కామన్ జనరల్గా ఏంటంటే నాకు ఎప్పుడు టైం దొరికితే మార్నింగ్స్ డైలీ వర్కౌట్స్ అవి చేస్తాను. దాంతోపాటు ఎప్పుడైనా సాటర్డే సండేస్ టైం దొరికితే ఐదర్ గోల్ఫ్ కానీ, స్క్వాష్ కానీ, బ్యాడ్మింటన్ ఆడతాను. సో అయితే నా డౌట్ కరెక్టే అనమాట. కరెక్టే కాదంటే ఇప్పుడు ఎందుకంటే మేము డాక్టర్స్ అయినా ఎవరికైనా ఏంటంటే డైలీ మార్నింగ్ ఒక 1 hour అట్లీస్ట్ మినిమం ఒక 45 minutes అయినా కానీ ఏదో ఒక యాక్టివిటీ, సే కొంచెం మందికి డ్యాన్స్ ఇష్టం అంటే డ్యాన్స్ చేయొచ్చు, సే జుంబా అంటే జుంబా, లేదు ఏరోబిక్స్ కానీ, లేదా జిమ్ చేయాలంటే కానీ ఏదో ఒక సమ్ ఫార్మ్ ఆఫ్ యాక్టివిటీ ఖచ్చితంగా ఉండాలి. సో నాకు ఐదర్ జిమ్కి వెళ్ళటం కానీ, లేదంటే బ్యాడ్మింటన్ ఆడటం కానీ, స్క్వాష్ ఆడటం కానీ, లేదా ఎప్పుడన్నా గోల్ఫ్ అంటే అంతేం ఉండదు కానీ యాక్టివిటీ ఉండదు. కాబట్టి ఈ జనరల్ ఎక్కువగా నేను రొటీన్గా చేసేది వర్కౌట్స్ అంటే జిమ్, లేదా బ్యాడ్మింటన్ కానీ, స్క్వాష్ కానీ, అవి డే దాంతో స్టార్ట్ అవుతుంది ఖచ్చితంగా. ఓ అందుకని ఇంత యాక్టివ్గా, అంటే డాక్టర్స్ అంటేనే యాక్టివ్గా కనిపిస్తారు. బట్ నాకైతే ఒక డాక్టర్ కంటే స్పోర్ట్స్ మ్యాన్తో ఒక ఇంటర్వ్యూలా అనిపిస్తుంది. సో సార్, ఫస్ట్ మనం అనుకుంటున్న టాపిక్ ఏదైతే ఉందో వారికోస్ వెయిన్, అనారోగ్య సిరలు. అంటే జనరల్గా నేను ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లో ఈ పొలం పనులకు వెళ్ళే వాళ్ళకి, అలా గ్రామాల్లో ఉండే వాళ్ళకి ఎక్కువగా నేను వినేదాన్ని. అంటే కొన్ని వీడియోస్ చూసిన తర్వాత నాకు కొంచెం ఒక ఐడియా వచ్చిన తర్వాత ఓకే ఇవి అప్పుడు ఆ గ్రామంలో ఉండే వాళ్ళకి చూసాం కదా, అలాగ విలేజర్స్కి ఎక్కువగా చూసాం కదా అనుకున్నాం. కానీ ఇప్పుడు ఈ ఫాస్ట్ లైఫ్లో పట్టణ ఏరియాల్లో కూడా, టౌన్స్లో కూడా ఎంటర్ అయిపోయింది. అయితే ఇది ఎక్కువగా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ని, కదలకుండా కూర్చొని ఒకే చోట వర్క్ చేసే ఎంప్లాయీస్ని, వృద్ధుల్ని ఎక్కువగా ఫోకస్ చేస్తుంది అని చెప్పేసి వినేసరికి నాకు చాలా భయం వేసింది యాక్చువల్లీ. ఎందుకంటే మార్నింగ్ నుంచి నైట్ వరకు ఎక్కువగా ఆఫీసుల్లోనే ఉంటాం. కానీ ఆఫీసుల్లో ఉన్నా మేము ఎక్కువ కూర్చొనే పని చేస్తాం. నాకే ఒకసారి నేను టెస్ట్ చేసుకున్నాను, అంటే చెక్ చేసుకున్నాను అనమాట, నాకు ఏమైనా వచ్చిందా అన్న టెన్షన్. ఎందుకంటే ఇంట్లో ఎక్కువగా నించొని పనిచేసే వాళ్ళకి వస్తుంది, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఎక్కువగా కూర్చొని పనిచేసే వాళ్ళకి వస్తుంది, అండ్ వృద్ధులకి కొంత ఏజ్ పైబడిన తర్వాత ఇలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయి అని చెప్పేసి అంటుంటారు, అలాంటి వాళ్ళకి వస్తుంది. అండ్ ఎస్పెషల్లీ ట్రావెలర్స్, అంటే ఇప్పుడు లాంగ్ జర్నీ చేయాల్సిన పరిస్థితి. ఇప్పుడు ప్రతి చోటకి ఇప్పుడు ఇక్కడే ఉన్నాము మేము, కంపల్సరీ డైలీ వచ్చేటప్పుడు ఒక 2 hours, వెళ్ళేటప్పుడు ఒక 2 hours నించొని అంటే జర్నీ చేయాల్సిన పరిస్థితి. సో ఇలాంటి వాళ్ళని కూడా ఫోకస్ చేస్తోంది ఈ చిన్న పేరు అనారోగ్య సిరలు అనేది. సో అసలు
దీన్ని ఎలా గుర్తించాలంటారు? సో అంటే ఇది ఎలా గుర్తించాలి అనేది నా డౌట్ కాదు. ఓకే. మాకు వచ్చిన ఈమెయిల్స్లో దాదాపుగా ఒక 75% పీపుల్ ఓకే. అడిగారు. ఓకే. అంటే వాళ్ళకి నాకులాగే మేబీ విన్నగానే అమ్మో నాకు కూడా ఉందా ఉంది. అన్న డౌట్, ఒక భయం అనేది వచ్చేసింది నాకు కూడా. సో అసలు ఇది వచ్చింది మనకి అనేది ఎలా గుర్తించాలి, ఎలా తెలుసుకోవాలి ఇది? సో ఫస్ట్ ఏంటంటే అసలు వ్యారికోజ్ వెయిన్స్ అంటే ఏంటి, లేదంటే ఈ అనారోగ్య సిరులు అంటే ఏంటంటే మనకి మానవ శరీరంలో 2 రకాల రక్తనాళాలు ఉంటాయి. అంటే ఇంగ్లీష్లో అయితే ఆర్టరీస్ అండ్ వెయిన్స్ అంటాం, అది తెలుగులో అయితే ధమనులు సిరులు అంటాం. సో ఈ అనారోగ్య సిరులు అంటే ఏంటంటే మన గుండె కొట్టుకున్నప్పుడు అన్ని అవయవాలకి మంచి రక్తం సరఫరా అవుతుంది, ఏది ఆర్టరీస్ లేదా ధమనుల ద్వారా. అలా సరఫరా అయిపోయిన తర్వాత ఈ రక్తం మళ్ళీ ఈ సిరులు గుండా గుండెకి వచ్చి ప్యూరిఫికేషన్ ఆ లంగ్స్లో ప్యూరిఫై అవుతుంది. ఇది నార్మల్ ప్రాసెస్ కదా. సో కాళ్ళల్లో ఏమైందంటే కాళ్ళల్లో రక్తం మళ్ళీ వెనక్కి రాకుండా ఈ సిరుల్లో గుండె వైపుకి వెళ్ళడానికి చిన్న చిన్న కవాటాలు ఉంటాయి, వాటిని వాల్స్ అంటాం. ఆ వాల్స్ ఏం చేస్తామంటే ఆ రక్తం కిందకి వెళ్ళకుండా ఓన్లీ గుండె వైపుకి పైకి వెళ్ళేలాగా తోడ్పడతాయి. ఎప్పుడైతే ఎక్కువసేపు నుంచొని ఉండటం వల్ల కానీ, లేదా ఎవరిలో అయితే ఎక్కువ ఫ్యామిలీ హిస్టరీ ఉంటుందో, లేదంటే ఎక్కువసేపు కూర్చొని ఉంటారో, వీళ్ళలో ఏమైతే అంటే ఈ కవాటాలు ఏదైతే రక్తాన్ని కిందకి రాకుండా ఆపుతాయో అవి ఫెయిల్ అయిపోవడం వల్ల రక్తం అంటే దీనిలో కూడా ఫ్యామిలీ హిస్టరీ అనేది ఉంటుంది. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే వ్యారికోస్ వెయిన్స్ ఫ్యామిలీ హిస్టరీ ఉండదేమో, ఓన్లీ ఎక్కువసేపు నుంచి ఉంటే ఉంటుంది అనుకుంటా. ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళు వ్యారికోస్ వెయిన్స్ వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఎంత ఎక్కువగా అంటే 90 to 95% ఫ్యామిలీ హిస్టరీ ఉంటుంది. దానికి తోడుగా వేరే రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమైనా ఉంటే అప్పుడు ప్రాబ్లం ఇంకా చాలా పెరిగేటట్టు, లేదంటే ఎర్లీగా మేనిఫెస్ట్ అంటే ఎర్లీగా ఈ సిమ్టమ్స్ మనకు కనిపించే అవకాశం ఉంటుంది. సో ఫ్యామిలీ హిస్టరీ ఈజ్ ది మోస్ట్ ఇంపార్టెంట్. సో దాంతోపాటు మనం చేసే ఆక్యుపేషన్ వల్ల కానీ, లేదా మనం ఎంత వెయిట్ ఉన్నాము, డైలీ మనం ముందు చెప్పినట్టుగా డైలీ యాక్టివిటీ ఎలా ఉంది, సో రెగ్యులర్గా వర్కౌట్స్ అవి చేస్తున్నాం లేదా, రెగ్యులర్ వాకింగ్ చేస్తున్నాం లేదా, లేదా హైపర్ టెన్షన్ డయాబెటీస్ ఉంటే, బీపీ షుగర్లు ఉంటే ఎంత రకంలో కంట్రోల్లో ఉన్నాయా. సో వీటన్నిటి అడిషనల్ బట్టి ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ వల్ల ఆ ఫ్యామిలీ హిస్టరీ వల్ల వచ్చే వ్యారికోజ్ వెయిన్స్ ఇంకా పెరగటమా, లేదంటే మన చేతిలో కూడా చాలా వరకు ఉంటుంది. దాంతోపాటు జీన్స్ ఒక ప్రభావం చాలా చాలా ఎక్కువ ఉంటుంది ఈ ప్రాబ్లం. ఓకే. సో అంటే ఇప్పుడు మనకి అంటే చాలా మందికి నేను అబ్జర్వ్ చేశాను, ఈ వెనకాల పార్ట్లో గ్రీన్ కలర్లో ఉండే ఒక సిరల నర్వ్స్, నరాలు అలాగా గ్రీన్ కలర్లో ఉంటాయి ఉండడం నేను చూశాను. వీడియోస్లో కూడా, ఫొటోస్లో కూడా, ఇన్స్టాలో కూడా చాలా మంది వీడియోస్ పెట్టారు. అలాగా చూశాను, నాకైతే చాలా భయం వేసింది. అండ్ దీనిలో మళ్ళీ మీరు వంశపారంపర్యంగా కూడా వస్తాయి అనేది ఇంకొక షాకింగ్ న్యూస్. ఇది చాలా మంది, మీకనే కదండి, చాలా మంది తెలియదు. సో జనరల్గా పేషెంట్స్ ఓపీడీకి వస్తూ ఉంటారు. ఓపీడీకి వచ్చినప్పుడు సో వెయిట్ కూడా అంత కరెక్ట్గానే ఉంటారు, యాక్టివిటీ కూడా రెగ్యులర్ యాక్టివిటీ ఉంటారు. సో ఆక్యుపేషన్ కూడా అంత స్టాండింగ్ అండ్ సిట్టింగ్ సెడెంటరీ లైఫ్ స్టైల్ యాక్టివ్ జాబ్స్ ఉంటాయి. సో వాళ్ళకి వ్యారికోజ్ వెయిన్స్ ఎందుకు వచ్చింది చూసి అన్ని ఇవాల్యుయేట్ చేస్తే ఫైనల్గా తెలిసింటే ఒకటి ఫ్యామిలీ హిస్టరీ ఉంటుంది. సో చాలా మంది అప్పుడు ఏంటి, ఓకే మా గ్రాండ్ ఫాదర్, అప్పుడు నేను ఎప్పుడైతే చెప్తానో ఫ్యామిలీ హిస్టరీ ఉంటుందో అప్పుడు వాళ్ళు ఓకే మా గ్రాండ్ ఫాదర్ కానీ గ్రాండ్ మదర్కి ఉందని ఉంటారు. ఇంకొక సెట్ ఆఫ్ పేషెంట్స్ ఏంటంటే మా ఫ్యామిలీలో ఎవరికి లేదండి, మీరు చెప్పేది జీన్స్ వల్ల రావడం అనేది తప్పు అంటారు. సో ఈ జెనెటిక్ ప్రాబ్లం కూడా, లేదా జీన్స్ వల్ల వచ్చి కూడా ఏదో ఒక జనరేషన్లో స్టార్ట్ అవుతుంది. సో చాలా మందికి, ఎక్కువ మందికి అంటే వాళ్ళ ఫాదర్స్ కానీ, ఫాదర్ కానీ, గ్రాండ్ ఫాదర్స్ ఉంటుంది, వీళ్ళకి కూడా వస్తుంది. కొంచెం మందికి ఈ జనరేషన్ నుంచి కూడా స్టార్ట్ అవుతుంది. సో దాన్ని అప్పుడు సో మాకు ఎవరికి లేదు, ఇది జీన్స్ కాదని నమ్మడం కదా. బట్ స్టార్ట్ అయింది ఆ జనరేషన్, ఇప్పుడు ఈ జనరేషన్, మన జనరేషన్ నుంచి కూడా స్టార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో జెనెటిక్ ప్రాబ్లమ్స్ ప్రతిసారి మన పేరెంట్స్ నుంచినే స్టార్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. మన నుంచి కూడా కొన్ని జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఇప్పుడు మారుతున్న ఎన్వైరన్మెంట్ బట్టి, మారుతున్న ఈ లైఫ్ స్టైల్ బట్టి మన నుంచి కూడా ఈ జెనెటిక్ ప్రాబ్లమ్స్ అన్నీ స్టార్ట్ అయ్యే అవకాశం. సో మనం ఇప్పుడు ఒక 20 years ముందు చూస్తే ఆ లెవెల్ ఆఫ్ యాక్టివిటీ ఇప్పుడు లేదు. సో మన గ్రాండ్ పేరెంట్స్ కానీ వాళ్ళు చేసేంత యాక్టివిటీ కానీ, వాళ్ళు డైలీ ఫామ్కి వెళ్ళడం కానీ, అగ్రికల్చర్ పొలాల్లో ఎంతసేపు పని చేయడం, ఇప్పుడు అది లేదు. ఆ యాక్టివిటీ లేకపోవడం వల్ల కొన్ని ఇప్పుడు ఏంటి కార్డియాక్ ఇష్యూస్, హార్ట్ ఇష్యూస్ కానీ, ఈ వ్యారికోజ్ వెయిన్స్ ప్రిడామినెంట్గా వాస్కులర్ ఇష్యూ, రక్తనాళాలకి లేదా నరాలకు సంబంధించిన ఒక ప్రాబ్లమ్స్ ఈ సెడెంటరీ లైఫ్ స్టైల్లో చాలా ఎక్కువగా పెరుగుతున్నాయి. అందులో ప్రధానమైనది ఈ వ్యారికోజ్ వెయిన్స్. ఓకే. అంటే ఇప్పుడు ఇది మనకు వచ్చింది అనేది ఎలా గుర్తించాలంటే దానివల్ల ఏమైనా పెయిన్ కానీ ఏమైనా ఉంటుందా? అంటే యాక్చువల్లీ ఇది నా క్వశ్చన్స్ కాదు, నేను మా వ్యూవర్స్ క్వశ్చన్స్, డౌట్స్ అన్ని కూడా క్లారిఫై చేయాలి. అండ్ నేను కూడా నా డౌట్స్ని వాళ్ళ ద్వారా క్లారిఫై చేసుకోవాలి. సో ఈ సమస్యను ఎలా గుర్తించాలి అంటూ చాలా మంది అడగడం జరిగింది.
సో చాలామందికి ఏంటంటే వ్యారికోస్ వెయిన్స్ అనగానే లేదా అనారోగ్య సిర్లు అంటే ఈ కాళ్ళ మీద కానీ లేదా తొడ మీద ఉబ్బిన సిర్లు కనిపిస్తూ ఉంటాయి. అది ఒక్కటే వ్యారికోస్ వెయిన్స్ అనుకుంటారు. సో వ్యారికోస్ వెయిన్స్ని ఎలా గుర్తించాలంటే మోకాల నుంచి కింద భాగంలో ఉబ్బిన సిర్లు కనిపించినా కానీ, లేదంటే మీరు ఇంతకు చెప్పినట్టుగా కాళ్ళలో గ్రీన్ కలర్లో పచ్చని రంగులో చిన్న చిన్న సారలు కనిపిస్తుంటాయి. ఆ సారల్ని స్పైడర్ వెయిన్స్ అంటాం. సో స్పైడర్ వెయిన్స్ వ్యారికోస్ వెయిన్స్ యొక్క మొదటి స్టేజ్ అండి. సో ఆ స్టేజ్లో కనుక మనం వ్యారికోస్ వెయిన్స్ గుర్తించగలిగితే సో మనం దాన్ని ఇంకా ప్రోగ్రెస్ అవ్వకుండా చాలా వరకు తగ్గించవచ్చు. సో దానివల్ల వచ్చే లక్షణాలు కూడా చాలా ప్రివెంట్ చేయొచ్చు. సో ఇక్కడ ఏంటంటే మనం ఇంతకుముందు కాలంలో అంటే వ్యారికోస్ వెయిన్స్ బాగా ముదిరిపోయి పుండు పడినప్పుడు ట్రీట్ చేసాం. సో అక్కడ నుంచి దాటుకొని వచ్చి లేజర్ మీద మళ్ళీ కొత్త అడ్వాన్స్. దాంతోపాటు మనం ఇప్పుడు డిసీజ్ ప్రివెన్షన్ దగ్గర ఆ స్టెప్ దాకా వచ్చాం. కానీ డిసీజ్ ప్రివెన్షన్ ఎప్పుడైతుంది, జనాలకి ఎక్కువ అవేర్నెస్ పెరిగి సో ఈ ప్రాబ్లం వ్యారికోస్ వెయిన్సే ఖచ్చితంగా గుర్తించి అప్పుడు మా దగ్గర తొందరగా వచ్చినట్టయితే అప్పుడు డిసీజ్ని మనం ఫర్దర్గా ప్రోగ్రెస్ అవ్వకుండా ప్రివెంట్ చేయొచ్చు. సో ఇలా ఫస్ట్ స్టేజ్ లేదంటే మొదటి కనిపించే లక్షణాలని స్టేజ్ ఆఫ్ స్పైడర్ వెయిన్స్ అంటాం. ఈ స్టేజ్లో ఏంటంటే ఎక్కువ మందికి చూడటానికి కొంచెం కాస్మెటిక్ కన్సర్ కొంచెం అందవిహారంగా ఉంటుంది, కానీ అదే సిమ్టమ్స్ ఎక్కువ మందికి ఏమి ఉండవు. సో ఆ సిమ్టమ్స్ లేకపోవడమే మెయిన్ ప్రాబ్లం యాక్చువల్గా. ఒకవేళ సిమ్టమ్స్ ఉండుంటే ఎర్లీ స్టేజ్లో కొన్ని డిసీజెస్కి ఏంటంటే ఎర్లీ స్టేజెస్లోనే సిమ్టమ్స్ ఈజీగా మేనిఫెస్ట్ అయితే కనిపిస్తుంటాయి. అప్పుడు సిమ్టమ్స్ పిక్ చేస్తారు, హాస్పిటల్కి వస్తారు. కానీ ఈ వ్యారికోస్ వెయిన్స్కి ఆ ప్రాబ్లం మన ఉన్నది ఏంటంటే ఎక్కువ మందికి 95% పాపులేషన్కి ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళు స్పైడర్ వెయిన్స్ ఉన్నప్పుడు ఏ లక్షణం ఉండదు, నొప్పి ఉండదు, కాళ్ళ వాపు ఉండదు. ఒక్కటే ఏంటంటే చూడటానికి కొంచెం కాస్మెటిక్ కన్సర్న్ అందవిధంగా ఉంటుంది. అది తప్ప వేరే ఫిజికల్ సిమ్టమ్స్ ఏమీ ఉండవు. సో అందుకని దీనివల్ల ఎటువంటి ప్రాబ్లం లేదన్నట్టు చాలామంది నెగ్లెక్ట్ చేస్తుంటారు. కానీ వ్యారికోస్ వెయిన్స్ అక్కడితో ఆగదన్నమాట. వ్యారికోస్ వెయిన్స్ ఇంకా ప్రాబ్లం పెరిగి లాస్ట్కి కొన్నిసార్లు కొన్ని సిచ్యువేషన్స్లో ఒక 1-2%లో లైఫ్ థ్రెటనింగ్ అంటే ప్రాణాంతకం అయ్యే అవకాశం కూడా ఉంటుంది. సో అదే మనం ఈ ఎర్లీ స్టేజ్లో ఐడెంటిఫై చేసి అవేర్నెస్ ఉన్నట్టుంటే ఆ స్టేజ్లో ఆ 1-2% ఏదైతే లైఫ్ థ్రెటనింగ్ ఉంటుందో అవన్నింటినీ ప్రివెంట్ చేయొచ్చు. సో ఈ నెక్స్ట్ స్టేజ్లో మనకి మెయిన్ లక్షణాలనే కనిపిస్తుంది. దీన్ని స్టేజ్ ఆఫ్ వ్యారికోస్ వెయిన్స్ అని. ఈ పచ్చని చారలతో అంటే స్పైడర్ వెయిన్స్తో పాటు మనకి ఈ ఉబ్బిన సిర్లు అంటే ఉబ్బిన మెల్లి తిరిగిన సిర్లు అంటాం. సో ఆ ఎంగాజ్డ్ వెయిన్స్ అన్నిటి ఇంకా బాగా కనిపిస్తుంటాయి బయటికి తేలినట్టు. సో ఈ వెయిన్స్ ఉన్నప్పుడు ఏంటంటే మనకి మోకాల నుంచి కింద భాగంలో నొప్పి రావటం, కాలంతా మంట ఉండటం, కొంచెం మందికి తిమ్మిలు రావటం, కొంచెం మంది ఎస్పెషల్లీ ఫీమేల్స్కి ఏంటంటే ఈ బ్లీడింగ్ సమయంలో కొంచెం ఎక్కువగా ఇది ఇచ్చింగ్ రావటం, అది ఎక్కువ సిమ్టమ్స్ చూస్తాం. ఆ తర్వాత స్టేజెస్లో ఏమైందంటే కాళ్ళ వాపు వస్తుంది. అలానే ఎక్కువ మందికి ఏంటంటే సాయంత్రం అవ్వగానే ఈ పిక్కలంతా పట్టేయటం, క్రాంప్స్ అంటాం, మజిల్ క్రాంప్స్ రావటం, నైట్ నిద్ర పట్టకపోవటం, ఈ లక్షణాలన్నీ స్టేజ్ 2లో కానీ. సో వీటన్నిటి మనం ఏమనుకుంటామంటే ఆ రోజు లేదంటే ఆ సిమ్టమ్స్ స్టార్ట్ అయిన రోజు ఎక్కువసేపు నడిచామనుకోండి, లేదా ఆ రోజు కొంచెం ఎక్సర్సైజ్ ఎక్కువ చేసామనుకోండి, లేదా జర్నీ చేసాం. సో ఆ జర్నీకి దానికి లింక్ చేస్తాం. ఎప్పుడు అసలు ఇంతకుముందు కూడా అదే జర్నీ కానీ అదే వర్కౌట్ కానీ లేదా అంత వాకింగ్ చేస్తుంటాం, కానీ దానికి ఎప్పుడు కోరిలేట్ చేస్తాం. సో ఎక్కువ మంది దాన్ని కోరిలేట్ చేసి దాన్ని అలా డిలే చేస్తూ ఉంటారు. సో అలా కాకుండా అట్లీస్ట్ ఒక స్టేజ్ 1లో గుర్తించకపోయినా కానీ స్టేజ్ 2లో వ్యారికోస్ వెయిన్స్ గుర్తించినట్టయితే అప్పుడైనా వెంటనే దగ్గరలోని వాస్కులర్ సర్జన్ దగ్గర కానీ ఇంటర్వెన్షన్ రేడియాలజిస్ట్ని కలిసినట్టయితే మీకు ఒక చక్కగా ఎగ్జామినేషన్ చేసి కలర్ డాప్లర్ స్కానింగ్లో మనం వ్యారికోస్ వెయిన్స్ని డయాగ్నోస్ చేయొచ్చు. అప్పుడు కూడా మనం ఆ ఫర్దర్ స్టేజెస్కి వెళ్లకుండా ఖచ్చితంగా ప్రివెంట్ చేయొచ్చు. అలా కాదు ఈ స్టేజ్లో కూడా గుర్తించినా ఇది ఈ ప్రాబ్లం కాదు అని తెలియకపోవటం కానీ తెలిసినా నిర్లక్ష్యం చేసినట్టయితే ఆ నెక్స్ట్ వచ్చే స్టేజ్ని స్టేజ్ ఆఫ్ ఎడిమా అంటాం. ఎడిమా అంటే కాళ్ళ వాపు అని. సో ఏమైందంటే ఈ సిరల లోపల రక్తం ఎక్కువ నిండటం వల్ల ఏమైందంటే లోపల వీనస్ హైపర్ టెన్షన్ అంటాం. ఆ రక్తనాళ లోపల ప్రెషర్ చాలా పెరిగిపోతుంది. ఆ ప్రెషర్ పెరిగినప్పుడు ఏమైందంటే మెల్లగా లోపల ఉన్న రక్తంలోంచి నీరు బయటకు వచ్చి కాళ్ళలో నీరంతా జమ అవుతుంది. కాళ్ళు చాలా లావుగా అయ్యే అవకాశం. కొంచెం మందికి ఏంటంటే అది నెగ్లెక్ట్ చేయడం వల్ల నెక్స్ట్ 1 to 2 yearsలో బోధకాలు లాగా అయిపోతుంది. సో అంటే బోధకాలు రావడానికి ఇది ప్రధానమైన కారణం. సో ఎక్కువ మంది ఏంటంటే బోధకాలు రావడానికి ఇప్పటికి విలేజెస్లో బోధకాలు రావడానికి ఒకటే కారణం దోమకాట అనమాట. సో దోమకాట వల్ల వచ్చే బోధకాలు ఇండియాలో అట్లీస్ట్ సౌత్ ఇండియాలో చాలా వరకు తగ్గిపోయినాయండి. ఇప్పుడు ఫైలేరియాసిస్ చాలా తక్కువ ఉన్నాయి. ఇప్పుడు బోధకాలు రావడానికి 90% బోధకాలు వ్యారికోస్ వెయిన్స్ వల్లనే వస్తాయి. సో మనం చెప్పినట్టుగా ఒకవేళ ఈ స్టేజ్కి రీచ్ అవ్వకుండా ముందు ఐడెంటిఫై చేసి ఆ బోధకాలని చాలా వరకు తగ్గించవచ్చు. సో వన్స్ ఆ బోధకాలు అంతా వచ్చి ఆ కాళ్ళ వాపు వచ్చి అంటే తగ్గించడం చాలా టైం పడుతుంది. సో వాళ్ళకంతా ఇప్పుడు ఆఫీస్ అంటే 6 months లీవ్ తీసుకోవాలి, అదంతా తగ్గాలంటే అంత ఈజీగా పోదా కాళ్ళ వాపు.
సో మనం ఎర్లీగా అందుకే ఎక్కువ స్ట్రెస్ చేస్తుంది, ఎక్కువ ఫోకస్ చేస్తుంటే వ్యూవర్స్ ఎక్కువ ఈ క్వశ్చన్స్ అడుగుతున్నారు కాబట్టి ఐడెంటిఫై చేయడం అంటే ఎర్లీగా ఐడెంటిఫై చేసి ఎర్లీగా మనం ట్రీట్మెంట్ లేదా ఎర్లీగా ఫాలో అప్ కానీ ప్రివెంటివ్ మెజర్స్ తీసుకుంటే ఈ వచ్చే అదర్ కాంప్లికేషన్స్ అన్నిటిని మనం తగ్గించవచ్చు. లేదు ఒకవేళ ఈ కాళ్ళవాపు స్టేజ్ని కూడా నెగ్లెక్ట్ చేసినట్టయితే కొంచెంమంది ఏంటంటే కాళ్ళవాపునప్పుడు ఎక్కువ మందికి కాళ్ళవాపులు ఉన్న పేషెంట్స్లో కార్డియాక్ ఇష్యూస్ కానీ లేదా బీపీ ఉండటం కానీ లేదా షుగర్ ఉంటాము లేదా కొంచెం మందికి కిడ్నీ ఇష్యూస్ ఉండటం వల్ల దానికి కోరిలేట్ చేసుకొని నాకు కొంచెం హార్ట్ కొంచెం వీక్ ఉంది కాబట్టి ఆ కాళ్ళవాపుని నెగ్లెక్ట్ చేస్తుంటారు. సో కాళ్ళవాపు ఇది అదర్ హైపర్ టెన్షన్ వల్ల కానీ కార్డియాక్ ఇష్యూస్ కానీ వచ్చే వాపు కాళ్ళతో పాటు కొంచెం వరకు ఫేస్ స్వెల్లింగ్ కూడా వస్తుంది. సో దాన్ని ఎస్పెషల్లీ డయాబెటిక్స్లో ఉండి కిడ్నీ ఇష్యూ ఉన్నలో మనకి ఐస్ చుట్టూ పెరి ఆర్బిటల్ స్వెల్లింగ్ అంటాం, లేదా దాంతోపాటు ఫేస్ కూడా మెల్లగా ఉబ్బుతూ ఉంటుంది. సో ఆ లక్షణాలు ఉంటాయి. ఈ కాళ్ళలోని ఒక్క దాంట్లో వచ్చిన లక్షణాలు ఖచ్చితంగా వ్యారికోజ్ వెయిన్స్ వల్ల చాలా వరకు ఉంటాయి. సో ఆ స్టేజ్ని కూడా ఒకవేళ గుర్తించలేనట్టయితే నెక్స్ట్ వచ్చే స్టేజ్ని ఏమంటే స్టేజ్ ఆఫ్ స్కిన్ డిస్కలరేషన్ అంటాం. ఇప్పుడు దాకా ఏమన్నాము ఏదో కొంచెం నొప్పి వస్తుంది, కాళ్ళ వాపు వస్తుంది. ఇప్పుడు అలా కాకుండా ఇప్పుడు ఈ స్టేజ్ నుంచి అన్ని పర్మనెంట్ డ్యామేజ్ వస్తాయండి. ఇక్కడ నుంచి రివర్స్ చేయలేము ఇంకా. సో స్కిన్ మొత్తం నల్లగా అవటం చాలా మంది చూస్తుంటారు. మనకి యాంకిల్ రీజన్ చుట్టూ అంటే ఈ మోకాళ్ళు కింద నుంచి యాంకిల్ రీజన్ దగ్గర కాళ్ళంతా నల్లగా అవటం, చిన్న చిన్న బ్లాక్ స్పాట్స్ రావటం, కొంచెం మందికి రెడ్డిష్ కలర్లో స్పాట్స్ రావటం, ఇవన్నీ వ్యారికోజ్ వెయిన్స్ యొక్క లక్షణాలు. సో మొన్న మార్నింగ్ ఒక యంగ్ మేల్ వచ్చారు. సో సార్ నాకు అసలు వ్యారికోజ్ వెయిన్స్ ఏం కనిపించట్లేదు, అసలు ఈ వ్యారికోజ్ వెయిన్స్ ఏం కాదు, సరే ఎగ్జామినేషన్ చేద్దామని చూస్తే కాళ్ళు అన్నీ కొంచెం రెడ్డిష్ అండ్ బ్లాక్ స్పాట్స్ ఉన్నాయి. సో ఆ రెడ్డిష్ అండ్ బ్లాక్ స్పాట్స్ ఇది డైరెక్ట్ సైన్ ఆఫ్ వ్యారికోజ్ వెయిన్స్. స్కిన్ డిస్కలరేషన్ అంటే కొంచెం సెట్ ఆఫ్ పాపులేషన్ 10 to 15% ఈ స్టేజెస్ అన్ని బైపాస్ అయిపోయి డైరెక్ట్గా స్టేజ్ 4కి వచ్చేస్తాయి. సో వాళ్ళకి ఆ డిసీజ్ మేనిఫెస్టేషన్ అలా ఉంది. ఇలా సిమ్టమ్స్ ఏం కనిపించవు, ఏముండవు, సిమ్టమ్స్ ఉండవు, ఆ ఉబ్బిన సిరిలు కనిపించవు, ఆ స్పైడర్ వెయిన్స్ ఏం కనిపించవు, డైరెక్ట్గా స్కిన్ డిస్కలరేషన్ వస్తుంది. పాపం వాళ్ళ కొంచెం వాళ్ళు వచ్చినప్పుడు అంటే మనకు కొంచెం బాధేస్తుంది. అది వీళ్ళకి ముందుగానే తెలిసినట్టుంటే ముందే వచ్చేవాళ్ళు, ముందే వాళ్ళకి స్టేజ్ 1 నుంచి స్టార్ట్ అయ్యి ఉంటుంది. స్టేజ్ 1 నుంచి స్టార్ట్ అయ్యి ఉంటుంది కానీ అందరికీ వెయిన్స్ బయటికి కనిపించవు ఆ 10 to 15% పేషెంట్స్కి. సో వాళ్ళకి అప్పుడు ఏం చేస్తామంటే స్కాన్ చేసి సో ఇలా వ్యారికోజ్ వెయిన్స్ ఉందండి మీ సెట్ ఆఫ్ పేషెంట్లో ఈ 10 to 15%లో వెయిన్స్ కనిపించకుండానే అది సైలెంట్ ప్రోగ్రెస్ అయిపోతుంది. ఈ స్టేజ్లో లేజర్ చేస్తే అట్లీస్ట్ ఆ స్కిన్ డిస్కలరేషన్ పెరగకుండా ఉంటుంది. దాంతోపాటు ఒక నెక్స్ట్ 6 monthsలో స్కిన్ డిస్కలరేషన్ చాలా వరకు తగ్గుతుంది, కానీ ఎంత ఒక 2 to 3% డిస్కలరేషన్ అయితే రెసిడ్యువల్ ఉండిపోతుంది. సో అందుకే ఆ స్టేజ్ 4 దగ్గర నుంచి మనకి ఆ రివర్సల్ ఛాన్సెస్ ఎంత ఎక్కువగా కొంచెం రెసిడ్యువల్ డిస్కలరేషన్ ఉంటుంది. ఆ చిన్న స్కార్ మచ్చలు ఉండిపోతాయి. సో వాళ్ళకి పాపం చాలా కొంచెం సాడ్గా అనిపిస్తుంటుంది ఆ సెట్ ఆఫ్ పేషెంట్స్కి. లేదు ఆ స్టేజ్ కూడా కొంచెం నెగ్లెక్ట్ చేస్తారు. స్కిన్ ఇప్పుడు బ్లాక్ అయితే ఏమైందిలే, సో ఏజింగ్ వల్ల అనుకొని లేదంటే వేరే కారణాల వల్ల అనుకొని ఆ స్టేజ్ని కూడా నెగ్లెక్ట్ చేసి లాస్ట్ వచ్చే స్టేజ్ని స్టేజ్ ఆఫ్ వీనస్ అల్సర్ అంటాం. అంటే అల్సర్ అంటే ఏం లేదు, మనకి కాళ్ళలో పుండ్లు పట్టడం. కాళ్ళలో పుండ్లు కూడా చాలామంది పేషెంట్ చూస్తుంటాం. సో 4-5 సంవత్సరాల నుంచి పుండ్లు ఉంటాయి, లోకల్ మెడికల్ షాప్కి వెళ్తారు, ఏదో ఆయింట్మెంట్స్ రాసుకుంటుంటారు, చిన్న కట్టు కట్టించుకుంటారు లోకల్ డాక్టర్. సో అలా నడిపిస్తూ ఉంటారు. సో దానివల్ల వచ్చే కాంప్లికేషన్స్ చాలా ఉంటాయి. ఆ పుండు ఇప్పుడు మనకి స్కిన్ చాలా మంది షుగర్ ఉంది నాకు అందుకనే పుండ్లు వస్తున్నాయి, చిన్న దెబ్బ తగిలేసరికి ఇలాగ వస్తున్నాయని నేను చాలా కేసెస్లో చూసాను. యాక్చువల్లీ మీరు చెప్తున్నవన్నీ కూడా మనం రియల్ లైఫ్లో కామన్ ఉండేవి. సో ఈ ఏదైతే లక్షణాలు చెప్పిన స్టేజ్ కానీ చాలా మంది కోరిలేట్ చేసుకోగలరు. ఎందుకంటే ఈ ప్రాబ్లం చాలా ఎక్కువ ఉంటుంది మనం అనుకున్న దానికన్నా. ఇప్పుడు మనం ఎంత డిస్కస్ చేసినా కానీ ఇప్పుడు ఒక 20-30 క్వశ్చన్స్ అలా డిస్కస్ చేయగలం, కానీ ఈ ప్రాబ్లమ్ చాలా ఉన్నాయి. సో అలా మనం డీటెయిల్ డిస్కషన్ ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ఏదో ఒక పాయింట్లో ఈ ప్రాబ్లం కోరిలేట్ చేయగలరు. సో అలా ఆ పుండ్లు పడినప్పుడు వాటిలో అలా నెగ్లెక్ట్ చేయడం వల్ల మళ్ళీ సెకండరీ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. నీళ్లు పట్టడం వల్ల లేదా సరిగ్గా కేర్ తీసుకోవడం వల్ల ఆ ఇన్ఫెక్షన్లు అవి వచ్చిందంటే ఫీవర్ రావటము, హాస్పిటల్ అడ్మిట్ అవ్వాల్సి రావడం. సో అప్పుడు కూడా ఏం చేస్తారంటే దగ్గరలో హాస్పిటల్కి వెళ్తారు, ఎక్కడో అడ్మిట్ అవుతారు. సో దానికి ఎందుకు వచ్చింది ఆ పుండు, ఈ వ్యారికోజ్ వెయిన్స్ వల్ల. సో మనం ఇప్పుడు పుండు ఇమీడియట్గా ఇన్ఫెక్షన్ తగ్గడానికి యాంటీబయాటిక్స్ అవి తీసుకొని ఆ పుండు కొంచెం డిబ్రైడ్మెంట్ అంటే ఆ పుండు వరకు అంతా క్లీన్ చేయించి తర్వాత మెయిన్ ప్రాబ్లం కూడా ఖచ్చితంగా అడ్రస్ చేయాలి. సో ఎక్కువగా మనకి రూరల్ ఏరియాస్ లోకల్ హాస్పిటల్స్ ఏమైందంటే ఆ మెయిన్ ప్రాబ్లం అడ్రస్ చేయకుండా అట్లీస్ట్ వాళ్ళకి రివీల్ చేయకుండా ఆ టెంపరీ ట్రీట్మెంట్ చేస్తారు. సో దానివల్ల ఏంటి మళ్ళీ పుండు వస్తుంది, లేదంటే వేరే లొకేషన్స్లో పుండు వస్తుంది. సో ఈ సైకిల్స్ రిపీట్ అయ్యి అప్పుడు లాస్ట్కి మన దగ్గరకు వస్తూ ఉంటారు. సో ఆ సెట్ ఆఫ్ పేషెంట్స్కి ఏంటంటే వాళ్ళకి ఆల్రెడీ చాలా దగ్గరికి వెళ్ళేసరికి ఆ నమ్మకం పోతుంది మన దగ్గర లాస్ట్ ఇక్కడ దాకా వచ్చేసరికి. సో ఇప్పుడు వాళ్ళందరికీ ఏంటంటే కాదయ్యా మీకు పుండు అంత స్టేజ్లో తగ్గించడం కూడా వెంటనే జరగదు. సో వాళ్ళకి ఏంటంటే ముందు వాళ్ళకి ఆ కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయాలి. సో అలా ఏంటంటే
ఈ ప్రాబ్లం రావడానికి మెయిన్ మీకు కారణం వ్యారికోజ్ వెయిన్స్. సో ఆ వ్యారికోజ్ దానికి వాళ్ళందుకు నేను ఏం చేస్తాను అందుకే. సో జనరల్ ఎక్కువ చోట్ల ఏముంటుందంటే ముందు డాక్టర్ చూస్తారు, స్కానింగ్కి వేరే దగ్గర ఎక్కడికి పంపిస్తారు, ఆ తర్వాత స్కాన్ రిపోర్ట్ తీసుకుని వస్తారు. సో నేను అలా చేయను. సో నేను ఏం చేస్తానంటే పేషెంట్ మొత్తం కూర్చోబెట్టి అసలు ఏం చేస్తారు, నేను డైరెక్ట్గా ఎప్పుడు పేషెంట్ ఏం ప్రాబ్లం ఉంది, సో అసలు ఏం చేస్తారు, ఎలా మీ డైలీ యాక్టివిటీ ఎలా ఉంటుంది, ఈ ఉద్యోగం ఏంటి, అవన్నీ అడిగిన తర్వాత అప్పుడు ఎగ్జామినేషన్ చేస్తాం. సో కాలు వాపు ఉందా, మనం ఏదైతే అనుకున్నామో, సో నొప్పి వస్తుందా, నొప్పి వస్తే ఎన్ని రోజులు వస్తుంది, మీకు డైలీ యాక్టివిటీస్ ఎంత ఇబ్బందికరం అవుతుంది, లేదా కాళ్ళ వాపు ఉంటే ఏ టైంలో వస్తుంది, ఇవన్నీ తరోగా హిస్టరీ అట్లీస్ట్ ఒక 20 minutes టైం స్పెండ్ చేసిన తర్వాత మళ్ళీ ఆ తర్వాత కూడా ఖచ్చితంగా కొన్నిసార్లు ఏంటంటే మనం ఇన్ని కేసులు చూసిన తర్వాత సో చూడటం వల్ల లక్షణాల వల్ల వ్యారికోజ్ వెయిన్స్ తెలిసిపోద్ది. కానీ ప్రతి ఒక్క పేషెంట్కి నేనే స్వయంగా అదే రూమ్లో స్కానింగ్ చేస్తాను. ఎందుకంటే స్కాన్లో కొన్నిసార్లు సర్ప్రైజెస్ ఉంటాయి. సో స్కాన్లో ఏంటంటే అడ్వాన్స్ స్టేజెస్లో ఈ వ్యారికోజ్ వెయిన్స్తో పాటు క్లాట్స్ ఉంటాయి, దాన్ని డీవీటీ అంటాం. లేదంటే వ్యారికోజ్ వెయిన్స్తో పాటు మోకాల అరుగుదల కూడా కొంచెం ఉంటాయి. సో అలా వేరే కండిషన్స్ కూడా ఉంటాయి. సో మనం ప్రతి కాలు నొప్పిని వ్యారికోజ్ వెయిన్స్ అంటానికి కూడా లేదు. సో అందుకని ప్రతి పేషెంట్ స్కాన్ చేసి మళ్ళీ వాళ్ళకి స్కాన్లో చూపిస్తాను, ఇదయ్యా ఇలా ఈ నరం ఇంత సైజు ఉండాలి, ఈ నరం ఉబ్బింది, లేకపోతే ఈ నరంలో రక్తం ఇలా పైకి వెళ్ళాలి, లేదు మీకు కిందకు వస్తుంది, అప్పుడు చూపిస్తే వాళ్ళకి ఇంకా అండర్స్టాండింగ్ ఈజీ అవుతుంది. సో పేషెంట్ ఒక దగ్గర నేను చూసి స్కానింగ్ వేరే వాళ్ళు చేసి ఆ రిపోర్ట్ తీసుకొస్తే ఇన్ని బ్రేక్స్ ఉంటాయి. సో అలా చేయకుండా నేనేం చేస్తానంటే స్కానింగ్ కూడా నేనే చేసి ఆ తర్వాత చెప్తాను, సో మీకు ఇలా లక్షణాలు ఉన్నాయి, మీరు చేసే ఉద్యోగం ఇది, దాంతోపాటు స్కానింగ్లో ఈ లక్షణాలు ఉన్నాయి, సో దీన్ని బట్టి ఏంటంటే మనం మీకు కొన్ని రోజులు ట్యాబ్లెట్ రాస్తే సరిపోతుంది, లేదు క్రియేట్ చేస్తాం. సో దాంతోపాటు లేదు ఈ ప్రాబ్లం ఎక్కువ ఉంది, ట్యాబ్లెట్స్ తగ్గదు, స్టాకింగ్స్ తగ్గదు అంటే వాళ్ళు ఖచ్చితంగా లేజర్ చేస్తామని. సో వాళ్ళు కొంచెం మంది అడుగుతారు, సార్ ఇప్పుడు ఈ రోజు చేసుకోవాలా, లేదు 2 నెలలు. సో వాళ్ళ కండిషన్ బట్టి ఆగొచ్చు అంటే 2 నెలలు ఆగొచ్చాయా అప్పుడు దాకా. సో లేదు చేయాలంటే ఇప్పుడు చేస్తే మంచిది కానీ చూసుకుంటున్నట్టు. సో వాళ్ళకలా మనం ఏది రైట్ విధంగా అన్నీ అంటే ఇన్ఫార్మ్డ్ చాయిస్ లాగా, అంటే ఈ ప్రాబ్లం ఉంది దీనివల్ల వచ్చిందని చెప్తే సో దే విల్ బెటర్ టేక్ చాయిస్. అలాగే ఇది ఉంది వెంటనే అడ్మిట్ అవ్వాలంటే చాలా వరకు ఇప్పుడు ఎక్కువ హాస్పిటల్స్లో ఏంటంటే చాలా వరకు భయం క్రియేట్ చేయడం. సో ఆ భయాన్ని తీసి మనము కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయాలి. ఫస్ట్ ఇది తగ్గుతుంది, ఖచ్చితంగా మనం మళ్ళీ రొటీన్ యాక్టివిటీస్ చేసుకోగలం, మనం రొటీన్ జాబ్కి వెళ్ళగలం, ఆ కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయడం చాలా వరకు ఇంపార్టెంట్ అండి. ఈ పరిస్థితిలో వివిధ స్టేజెస్ ఏంటి, దశలు ఏమన్నా ఉన్నాయా, ఎలా ఉంటాయి అని అడిగారు. నేను క్వశ్చన్ అడగకుండానే మీరు అసలు ఇదేంటి అనగానే ఇంత కవర్ చేశారు. ఎందుకంటే మీరు ఎప్పుడైతే అంటే అసలు ఇలాంటి చూడడానికి చిన్న ప్రాబ్లం కానీ ఇంత స్టేజ్లు ఉంటాయి, ఇంత సివియారిటీ ఉంటుంది. మనం చూసే జనరల్ ఏదైతే బోధకాలు, వాపులు ఇలాంటివి ఉన్నాయో ఇవి కూడా దీనికే వస్తాయి అనే అవగాహన అయితే లేదు. కానీ కొన్ని వీడియోస్లో మాత్రం భయంకరంగా చూపిస్తున్నారు, కానీ అవగాహన లేకుండా చూపించడంతో ఇంకా భయం వేస్తుంది అనమాట ఇలాంటివన్నీ. అండ్ మీరు ఇందాక ఒకటి అన్నారు, ముందు హాస్పిటల్ అన్నా డాక్టర్ అన్నా ట్రస్ట్ ఉండాలి, కాన్ఫిడెన్స్ ఉండాలి. అన్నిటికంటే ట్రస్ట్ లేకపోయినా కానీ కాన్ఫిడెన్స్ ఉండాలి. కాకపోతే అంటే హాస్పిటల్కి వెళ్ళాలంటే భయం వేయకూడదు. ఎందుకంటే అండి ఈ మధ్య అంటే ఆ మధ్య ఠాగూర్ సినిమాలో చూసాము, ఈ మధ్య మనం రియల్గా కూడా ఒక సంఘటన గురించి విన్నాం, మేము న్యూస్లు చదువుతూ ఉంటాం కాబట్టి విన్నాము. అంటే అక్కడ ఏమీ లేకపోయినా పేషెంట్ని లోపల ఉంచేసి వేలల్లో లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నారంటే ఒక అంటే నమ్మకం అనేది తగ్గుతోందనమాట. దానివల్లే ఇలాంటి సివియారిటీ ఉన్న ప్రాబ్లమ్ని కూడా ఎక్కువ మంది జనాలు మాలాంటి వాళ్ళు చెప్పాలంటే మధ్యతరగతి వాళ్ళు, లో క్లాస్ పీపుల్ కానీ, అంటే మనిషికి డబ్బుతో సంబంధం లేకుండా ప్రాణం అత్యంత విలువైంది కానీ భయం వేస్తోంది వెళ్ళడానికి. సో నేను విన్నది కరెక్టే అయితే. అంటే వన్ ఆఫ్ ది బెస్ట్ డాక్టర్, ఎక్స్పర్ట్ సర్జన్ అండ్ పేషెంట్స్తో ఒక ఫ్రెండ్లీ డీల్ అనేది చూస్తారు అని చెప్పేసి మీ విషయంలో విన్నాను. అంతకుముందు ఉన్నట్టు సో ఆ డేస్ పోయినాయండి. సో ఇప్పుడు ఖచ్చితంగా ఏంటంటే మనం కాంప్రహెన్సివ్గా చేయాలి. సో అంతకుముందు ఏంటంటే ఇన్ని సూపర్ స్పెషాలిటీ లేవు. సో ఒక 20 years ముందు అసలు మీరు ఇంటర్వెన్షన్ రేడియాలజీ అంటే ఎప్పుడు ఇన్నుండరు కూడా, మీరు మన పేరెంట్స్ కూడా ఎవరు ఇన్నుండరు. సో ఇప్పుడు కొత్త స్పెషాలిటీస్ వచ్చినాయి. సో దాంతోపాటు ఏమైపోయిందంటే సో నేను ఓన్లీ వ్యారికోజ్ వెయిన్స్ చూస్తాను, నేను ఓన్లీ హార్ట్ చూస్తాను. సో కానీ ఓకే మనం చూసే స్పెషాలిటీ చూడొచ్చు, కానీ మనం పేషెంట్ ట్రీట్ చేసేటప్పుడు మొత్తం పేషెంట్ని యాజ్ ఎ హ్యూమన్ హోల్ బాడీని ట్రీట్ చేయాలి. సో అప్పుడు అవుట్కమ్స్ దానికి మనకు అట్లీస్ట్ ఒక 15 minutes టైం పడుతుందండి. సో వాళ్ళు అసలు అన్ని హిస్టరీ అంతా తెలుసుకోవాలి, డీటెయిల్ తెలుసుకోవాలంటే ఖచ్చితంగా తెలుసుకోవాలి. సో ఇవి కూడా మళ్ళీ సో జూనియర్ డాక్టర్లు చూడటము అవన్నీ. సో
హిస్టరీ కూడా మొత్తం హిస్టరీ నుంచి స్కానింగ్ నుంచి సర్జరీ తర్వాత పోస్ట్ ఆపరేట్ రౌండ్స్గా నేను చేస్తుంటే నాకు తరో ఐడియా ఉంటుంది. తర్వాత పేషెంట్ ఫాలోఅప్కి వచ్చినప్పుడు కూడా సో ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ పుండు మెల్లగా తగ్గుతున్నాను, సో ఈ పేషెంట్కి షుగర్ లెవెల్స్ చాలా ఎక్కువ ఉన్నాయి, సో దానివల్ల సో నాకు ఫెయిర్ అండర్స్టాండింగ్ ఉంటుంది పేషెంట్స్, ఒక బాండింగ్ అనేది ఉంటుంది. సో దానివల్ల ట్రీట్ చేయడానికి ఈజీ ఉంటుంది. పేషెంట్స్ కూడా ఎలా ఉంటుందంటే ఓకే, సో డాక్టర్కి మనకు మెడికల్ హిస్టరీ అంతా తెలుసు, సో దాని ప్రకారంగా ట్రీట్మెంట్ ఉంటుందని. సో కొన్నిసార్లు ఏముంటుంది, కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కొన్ని మెడికేషన్స్, పెయిన్ కిల్లర్స్ లేదంటే కొన్ని యాంటీబయాటిక్స్ రాయలేం, అప్పుడు కిడ్నీ ఇంకా ఫంక్షన్ తగ్గిపోతుంది. సో అవన్నీ ఎప్పుడు తెలుస్తాయి, అసలు ఆ పేషెంట్ కిడ్నీ ప్రాబ్లం ఉందా లేదా, సో ఉంటే అసలు ఏం ట్రీట్మెంట్ తీసుకోవాలి, అవన్నీ మనం హిస్టరీలో ఎవాల్యుయేట్ చేస్తేనే మనం సర్జరీ చేసిన తర్వాత ఏం మందులు వాడాలి అది అక్కడ. అందుకని మెడికల్ హిస్టరీ చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే. అండ్ ఇంకా కొంతమంది రాశారు, ఈ సమస్యను ఉంది అని తెలుసుకోవడానికి ఇప్పుడు బీపీ ఉంది అని తెలుసుకోవడానికి బీపీ మిషన్ అని, షుగర్ ఉంది అని తెలుసుకోవడానికి చిన్న చిన్న మిషన్స్ అంటే టెస్ట్లు అనేవి ఉన్నాయి. కాబట్టి ఇలాంటి దాన్ని తెలుసుకోవాలి అంటే జనరల్గా హాస్పిటల్కి వెళ్ళి తక్కువ ఖర్చులో, అంటే జనరల్గా మనం ఏదైనా ఒక పరీక్ష ద్వారా తెలుసుకోవచ్చా, మనకి డౌట్ రాకపోయినా సిమ్టమ్స్ రాకపోయినా అని చాలామంది అడుగుతున్నారు. సో దీనికి ఏమంటారు? సో వారికోస్ వెయిన్స్ గుర్తించడానికి సింపుల్ టెస్ట్ ఏంటంటే అండి, మన కలర్ డాప్లర్ స్కానింగ్. ఈ కలర్ డాప్లర్ స్కానింగ్ అంటే ఏదో కొత్త విషయం అందరు తెలుసు, మనం రొటీన్ అల్ట్రాసౌండే దాన్ని చేసి అందులో కొన్ని టెక్నిక్ చేసేదాన్ని కలర్ డాప్లర్ స్కానింగ్ అంటాం. సో ముందు నుంచి ఏంటంటే ఈ వారికోస్ వెయిన్ చేసే స్కానింగ్ కలర్ డాప్లర్ ఈ కలర్ డాప్లర్ ఏంటంటే చాలా మంది తెలుసు. అల్ట్రాసౌండ్ అంటే అందరికి తెలుసు, అల్ట్రాసౌండ్ ప్రతి ఒక్క హాస్పిటల్లో ప్రతి ఒక్క రూరల్ ఏరియాలో అందుబాటులో ఉంది. సో ఎవరికన్నా ఒకవేళ వారికోస్ వెయిన్స్ ఒక లక్షణాలు ఉన్నా, లేదా అసలు వారికోస్ వెయిన్స్ నాకు ఎందుకంటే నేను చేసే ఆక్యుపేషన్ వల్ల కానీ లేదంటే మా ఫ్యామిలీ హిస్టరీ వల్ల వారికోస్ వెయిన్స్ ఉండే అవకాశం ఉన్నప్పుడు చక్కగా సింపుల్ అల్ట్రాసౌండ్ కలర్ డాప్లర్ స్కానింగ్ చేయించుకుంటే ఖచ్చితంగా 100% వారికోస్ వెయిన్స్ డయాగ్నోస్ చేయొచ్చు. అది ఆ స్కాన్ చేయడానికి కూడా ఎక్స్పీరియన్స్ హ్యాండిల్ అయితే ఒక 2.5 to 3 minutes టైం వస్తుంది. ఆ 3 minutes స్పెండ్ చేయగలిగితే. అండ్ దీంట్లో కూడా ఏంటంటే సిటీ స్కాన్ లాగా లేదంటే ఎక్స్రే లాగా రేడియేషన్ కూడా ఏముండదండి. సో రేడియేషన్ ఏం లేకుండా ఒక 2 to 3 minutes టైం స్పెండ్ చేస్తే దాంతోపాటు ఈ అల్ట్రాసౌండ్ మిషన్ ప్రతి ఒక్క రూరల్ ఏరియాస్లో కూడా అందుబాటులో. సో అది స్కాన్ చేసినట్టుగా మనకి వారికోస్ వెయిన్ డెఫినెట్గా డయాగ్నోస్ చేయొచ్చు. అదొక్కటే టెస్ట్ చేస్తే. సో ఈ టెస్ట్ మాత్రం వెంటనే చేయించుకోవాలి. సో ఇక్కడ ఏంటంటే ఈ టెస్ట్కి ఏంటంటే సో ఒకవేళ ఎవరైనా పేషెంట్స్ ఆ టెస్ట్ ముందే చేసుకుని వస్తే దాన్ని మళ్ళీ ఎటు నేను చేస్తాను, కానీ నా దగ్గరకు వచ్చే పేషెంట్ నేను చెప్పేది ఏంటంటే దానికి మళ్ళీ ఖర్చు పెట్టి చేసుకోకుండా నా దగ్గరకు వచ్చాము నేను ప్రతి ఒక్క పేషెంట్కి ఫ్రీగా కలర్ డాప్లర్ స్కానింగ్ చేస్తాను. బయట మామూలుగా ఏంటంటే కొంచెం రొటీన్ సెంటర్స్లో కలర్ డాప్లర్ స్కానింగ్ అరౌండ్ 3,000 రూపీస్ ఉంటుంది. 3 minutes పట్టినా కానీ బికాజ్ ఆ మిషన్స్కి వాడడానికి కొంచెం హై ఎండ్ మిషన్స్ కాబట్టి, హై టెక్నాలజీ కాబట్టి వాడు 3,000 రూపీస్ 4,000 రూపీస్ దాకా కూడా ఛార్జ్ చేయాలి. సో ఆ పేషెంట్స్ ప్రతి ఒక్క పేషెంట్కి అది సర్జరీ చేయకముందు, సర్జరీ చేసిన తర్వాత ఫాలోఅప్లో కూడా ప్రతి ఒక్క పేషెంట్కి రిగార్డ్లెస్ అందరికీ నేను ఫ్రీగా కలర్ డాప్లర్ స్కానింగ్ చేస్తాను. సో వ్యూవర్స్ ఎవరైనా వచ్చేటట్టయితే వాళ్ళు ఏంటంటే ముందు కలర్ డాప్లర్ స్కానింగ్ మళ్ళీ ఖర్చు పెట్టకుండా డైరెక్ట్ నా దగ్గర ఇచ్చినట్టయితే నేను కన్సల్టేషన్తో పాటు ఫ్రీగా కలర్ డాప్లర్ స్కానింగ్ చేస్తాను. సో అది యాజ్ అ పార్ట్ మనం ఎటు చేస్తున్నాము. సో దాంతోపాటు మిషన్ ఎటు ఉంది. సో పేషెంట్ అక్కడే మళ్ళీ దానికోసం వేరే దగ్గర పంపించి ఆ రిపోర్ట్ ఇదంతా అట్లీస్ట్ మనకు 3-4 hours టైం వేస్ట్ అవుతుంది. ఎందుకంటే మన టైం ఎంత వాల్యుబుల్, వచ్చే పేషెంట్ వాళ్ళ టైం కూడా వీ హ్యావ్ టు వాల్యూ. సో దాని నేనే ఖచ్చితంగా స్కానింగ్ చేస్తాను. సో మీరు ఏ హాస్పిటల్లో చేస్తున్నారో, ఎక్కడో అడ్రస్ మొత్తం లొకేషన్ అంతా పెట్టుకోవాలి సార్ మేము. ఓకే సార్. ఇక నాకు లాంటి కొంతమంది భయస్థులు ఉంటారు. నేను యాక్చువల్లీ మందులు వేసుకోవాలంటే కొంచెం భయపడతాను. ఎవరన్నా నోట్లో నీళ్లు పోసుకున్న తర్వాత ఎవరన్నా పిల్ వేయాలన్నమాట, ఇంజెక్షన్స్ అంటే చాలా భయం. ఇలాంటి వాళ్ళు నాలాగే చాలా మందే ఉంటారు. సో అసలు ఈ సమస్య రాకుండా ఉండేందుకు ఏమైనా జాగ్రత్తలు తీసుకుంటే మంచిదా, ఈ సమస్య రాకుండా ఉంటుందా, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్పేసి చాలామంది అడిగారు నాకు లాంటి భయస్థులందరూ. సో ఎస్పెషల్లీ ఏంటంటే ఈ ప్రివెంటివ్ అవేర్నెస్ కోవిడ్ తర్వాత చాలా పెరిగిందండి. సో కోవిడ్ తర్వాత ఏంటంటే మనము కోవిడ్కి ముందు తర్వాత ఎంతమంది జిమ్కి వెళ్తున్నారు, ఎంతమంది వాకింగ్ ట్రాక్స్కి వెళ్తున్నారు, ఎంతమంది స్పోర్ట్స్ ఆడుతున్నారు చూస్తే సిగ్నిఫికెంట్ నెంబర్స్ పెరిగినాయి. అట్లీస్ట్ అంత ముందుకి ఇప్పటికి 50 to 60% పెరిగింది. హెల్త్ ప్రికాషన్స్ ఎందుకంటే ఆ కోవిడ్లో వచ్చిన ఏదైతే ఆ భయం కానీ, సో ఆ సెకండ్ వేవ్లో వచ్చిన నెంబర్ ఆఫ్ డెత్స్ కానీ,
సో వాటి వల్ల అందరు ప్యానిక్ అయిపోయారు. సో ఇప్పుడు ఏంటంటే ఈ ఉన్న డిసీజెస్ ట్రీట్ చేయడం అవన్నీ ముందు నుంచి ఉంది, కానీ ఇప్పుడు డిసీజ్ ప్రివెన్షన్ ఎలా చేయాలి. సో ఆ ప్రివెన్షన్ కూడా స్పెసిఫిక్ టైప్ ఆఫ్ డిసీజ్, ఫర్ ఎగ్జాంపుల్ మనం మాట్లాడుతున్న టాపిక్ వ్యారికోజ్ వెయిన్స్ని ఎలా ప్రివెంట్ చేయాలి అని చాలామంది తెలుసుకోవాలండి. సో అది తెలుసుకుంటే ఈ ప్రాబ్లం ఇంత ర్యాంపెంట్గా ఉన్నప్పుడు ఈ ప్రివెంటివ్ మెషర్స్ తీసుకుంటే మనకు రాకుండా ఉంటుంది. లేదు మనకు ఆల్రెడీ ఫ్యామిలీ హిస్టరీ ఉంది కాబట్టి ఏం చేయాలో చాలా ఫ్రీక్వెంట్ అడుగుతుంటారు. సో నేను పేషెంట్ చూస్తూనే ఉంటాను, ఈ పక్కన అటెండర్స్ లేదా వాళ్ళు సపోజ్ వాళ్ళ ఫాదర్ని తెచ్చారనుకోండి. సో ఫాదర్ ఒక 60 years అలా ఉంటే 40 or 35 years వాళ్ళ సన్ ఉంటారు కదా, ఈ పేషెంట్ చూసే టైంలోనే వాళ్ళు 2-3 సార్లు అడుగుతారు, డాక్టర్ నాకు రాకుండా ఏం చేయాలి. సో ఏంటంటే భయం. సో మళ్ళీ మీరేమో ఫ్యామిలీ హిస్టరీ అంటున్నారు, మళ్ళీ నేనేమో పక్కన ఇక్కడే ఉన్నాను, సో ఏం చేయాలి అని అది చాలా మంది తెలుసుకోవాలన్నమాట. ఈ ప్రివెంటివ్ మెజర్స్ ఏంటంటే అసలు వ్యారికోజ్ వెయిన్స్ లేదు, మనం చెప్పిన లక్షణాలు ఏవి లేవు అంటే రెగ్యులర్గా వాకింగ్ చేయటం. సో ఈ వాకింగ్ కూడా ఎలా చేయాలి అంటే మార్నింగ్, నేను ఎక్కువ మంది చెప్పేది అంటే మార్నింగ్ టైం వాకింగ్ అంటారు, కానీ వాకింగ్ చేయడానికి కూడా ఒక పద్ధతి ఉంది అంటారు. వాకింగ్ అతిగా చేయకూడదు అంటారు. ఈ వాకింగ్ మీద కూడా చాలా డౌట్స్ ఉన్నాయి మాకు. వాకింగ్ అతిగా చేయకూడదు అంటారు, అలాగని తక్కువ చేయకూడదు అంటారు, అసలు చాలా రకాలుగా చెప్తూ ఉంటారు. ఏంటి అసలు వాకింగ్ గురించి? సో నేను నా పేషెంట్స్ కానీ ఎవరికైనా క్లోజ్ అందరికి చెప్పేది అంటే వాకింగ్ ఖచ్చితంగా చేయాలండి. సో ఏదైనా వేరే యాక్టివిటీస్ ఏం చేయాలి, మినిమం మనం చేయగలిగి మన బాడీకి మనం చేయగలిగింది ఒక్కటే ఏంటంటే సో వాకింగ్ చేయటం. వాకింగ్ ఎలా చేయాలంటే డైలీ అట్లీస్ట్ 45 minutes వాకింగ్ చేయాలి అండ్ వీక్లో 5 days ఖచ్చితంగా చేయాలి. దాంతోపాటు బెస్ట్ టైం ఏంటంటే 6:30 to 8:30. ఎందుకు ఈ టైం చెప్తానంటే అండ్ అవుట్డోర్స్లో చేయాలండి వాకింగ్. అంటే మనం ఏదో లోపల ఇంట్లో చేయటం అలాగే అవుట్డోర్స్లో చేయాలి. జనరల్గా ఆడవాళ్ళకి ఈ విషయంలో అసలు టైము తక్కువ, లేజినెస్ ఎక్కువ. అంటే ఇంట్లో తిరుగుతున్నాం కదా చాలా మంది. సో నేను పేషెంట్కి ఫైల్లో ఖచ్చితంగా రాస్తాను, ప్లీజ్ డూ రెగ్యులర్ వాకింగ్ అని. సో వాళ్ళు ఏమంటారు రెగ్యులర్ వాకింగ్, మళ్ళీ ఫాలోఅప్ వచ్చినప్పుడు వాకింగ్ చేశానంటే సార్ నేను వంట దగ్గర కిచెన్లో 2 గంటల నుంచి ఉంటాను, బట్టలు అవన్నీ. సో వాకింగ్ అంటే అలాంటి వాకింగ్ అన్నప్పుడు ఏంటంటే అదే పని చేయాలి, ఇంకే పని చేయకుండా ఆ 45 minutes డెడికేటెడ్గా అవుట్డోర్లో వాకింగ్ చేయాలి. దాంతోపాటు అంటే 6:30 to 8:30 టైం చేస్తే ఏంటంటే ఎక్కువ మంది 90% ఫీమేల్స్కి వైటమిన్ డి డెఫిషియన్సీ ఉంటుందండి. ఎందుకు ఎండ్లోకి రాకపోవటం వల్ల, లేదంటే మనం ఎక్కువ మంది కన్జర్వేటివ్ క్లాతింగ్ వల్ల వాటి వల్ల. సో ఆ టైంలో వాకింగ్ చేయడం వల్ల ఏంటంటే వైటమిన్ డి కూడా వస్తుంది. దాంతోపాటు డే అంతా కూడా చాలా వరకు యాక్టివ్గా హైలీ ప్రొడక్టివ్ డే ఉండే అవకాశం. సో ఇంకొకటి ఏంటి వ్యారికోజ్ వెయిన్స్లో ఎందుకు వాకింగ్ ఇంపార్టెంట్ అంటే మనకి మానవులకి యాక్చువల్లీ 2 గుండెలు ఉంటాయి, ఒకటి కాదు. సో ఒకటి అందరు తెలిసిన హార్ట్ ఒకటి, అదొకటి. దాంతోపాటు కాళ్ళలోని పిక్కల్ని పెరిఫరల్ హార్ట్ లేదా సెకండ్ హార్ట్ అంటాం. ఈ పిక్కలు ఒక కండరాల్ని సెకండరీ హార్ట్ అంటాం. అంటే 2 గుండెలు ఉంటాయా? అయితే ఒకటి ఆగిపోయినా ఇంకోటి పనిచేస్తుందా? సో అది సో సెకండ్ హార్ట్ ఏంటంటే ఈ కాఫ్లో లేదా పిక్కల్లో ఉండే కండరాల్ని సెకండ్ హార్ట్ ఎందుకంటామంటే మనం ఎప్పుడైతే వాక్ చేస్తామో ఈ కండరాలు కాంట్రాక్ట్ అయినప్పుడు ఈ కాళ్ళ నుండి సిరుల యొక్క పంపింగ్ యాక్షన్ చాలా తోడ్పడతాయి. సో అప్పుడు ఏంటంటే ఆ పంపింగ్ చాలా ఇంప్రూవ్ అవుతుంది కదా. మనం ఇంతకుముందు చెప్పినట్టు ఈ సిరుల్లో రక్తము మన గ్రావిటేషనల్ ఫోర్స్ అంటే భూమి ఆకర్షణ శక్తికి అగెయిన్స్ట్గా రక్తం పైకి వెళ్ళాలి. ఎలా వెళ్తుంది, మనం కూర్చున్నప్పుడు వెళ్ళలేదు, నుంచినప్పుడు భూమి ఆకర్షణ శక్తి ఎక్కువ ఉంటుంది. సో మనం ఎక్కువ యాక్టివ్గా ఉన్నప్పుడు అంటే ఈ కండరాలు కాంట్రాక్ట్ అయినప్పుడు ఈ వెయిన్స్ని కంప్రెస్ చేస్తాయి. ఆ వెయిన్స్ కంప్రెస్ చేసినప్పుడు ఆ ఉన్న బ్లడ్ అంతా ఎంటీ అవుతుంది. సో అందుకు దాని సెకండ్ హార్ట్ అండి. సో అలా మనం రెగ్యులర్గా వాకింగ్ చేయడం వల్ల యాక్టివ్ మజిల్స్ ఉంటాయి. ఈ మజిల్ కాంట్రాక్షన్స్ వల్ల ఈ బ్లడ్ వీనస్ పంపింగ్ చాలా వరకు ఇంప్రూవ్ అవుతుంది. సో ఆ సేమ్ రీజన్కి మనం వ్యారికోజ్ వెయిన్స్లో వాకింగ్ చేయాలి. సేమ్ ఏమైందంటే ఈ పంపింగ్ యాక్షన్ ఇంప్రూవ్ అయినప్పుడు హార్ట్ మీద కూడా చాలా వరకు ప్రెషర్ తగ్గుతుంది. సో అందుకని అందరికి వాకింగ్ చేయమని చెప్పేది. సో 6:30 to 8 ఏమైనా ఎగ్జామ్షన్లు ఏమైనా చేంజెస్ ఉన్నాయా? అంటే జనరల్ గా ఆడవాళ్ళ గురించి అడుగుతున్నాను. ఆ టైంలో చాలా వర్క్, ఆఫీసులకి వెళ్ళే వాళ్ళు అంతా కూడా చాలా కరెక్ట్. సో అంటే ఇప్పుడు ఇంకా ఆ టైంలో వాకింగ్ చేయలేనప్పుడు ఏదో ఒక టైంలో కుదిరినప్పుడు ఎస్పెషల్లీ అవుట్డోర్స్లో వాకింగ్ చేయటం ప్లెయిన్ సర్ఫేస్లో విత్ షూస్ అడ్వైజబుల్ అండి. సో కానీ మళ్ళీ ఎంత టైం లేకున్నా కానీ అట్లీస్ట్ మనం 6:30 to 8, ఎందుకంటే మన కోసం మనం ఇప్పుడు ఏంటి ఆఫీస్కి వెళ్తాము లేదంటే సో మన కోసం ఉండే ఆ టైం ఆ 45 minutes టైం ఖచ్చితంగా స్పెండ్ చేయాలండి. సో ఇది లాంగ్ టర్మ్ మనకి చాలా రివార్డింగ్, మనకి మనం చేసుకునే హెల్ప్ ఇది. సో ఖచ్చితంగా చేయాలి. అంటే ఏ ఏజ్ ఆఫ్ పీపుల్ ఈ వాకింగ్ చేస్తే మంచిది, లేదంటే చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, ప్రతి ఒక్కరు అంటే సో రిగార్డ్లెస్ ఆఫ్ ఏజ్ అంటే ఒక 15 years అండ్ బియాండ్ నుంచి ఖచ్చితంగా సమ్ ఫిజికల్ యాక్టివిటీ చేయాలి. సో ఆ రోజులు పోయినాయి అంటే 30-40 years దాకా బీపీ రాదు, షుగర్ రాదు, ఆ రోజులు ఎప్పుడో పోయినాయి. ఇప్పుడు ఈ మోడర్న్ లైఫ్ స్టైల్కి
మొన్న లాస్ట్ వీక్ 32 ఇయర్స్కి వ్యారికోజ్ వెయిన్స్కి నేను లేజర్ ట్రీట్మెంట్ చేశాను. My సో God. జనరల్గా ఆ ఏజ్లో నేనే అసలు చేయాలా లేదా 2 సార్లు నేనే లోపల ఆలోచించుకున్నాను, కానీ నేను ఖచ్చితంగా చేయాల్సి వచ్చింది. ఎందుకు? సో ఇప్పుడు ఆ రోజులు, ఆ పాత రోజులు పోయినాయండి. సో ఈ హార్ట్ ఏజ్లో అటాక్స్ కూడా వచ్చేస్తున్నాయి చిన్న ఇప్పుడు వయసులో. జనరల్గా జిమ్లో చూస్తూ ఉంటాం. సో మేము జిమ్కి వెళ్ళమంటే, సో ఇది కూడా అడుగుతుంటారు. సో జిమ్కి వెళ్ళమంటారు, జిమ్కి వెళ్తేమో ఈ యూట్యూబ్ కానీ ఫేస్బుక్ ఓపెన్ చేస్తే సడన్ కార్డియాక్ డెత్ అని. సో అవన్నీ ఉంటాయి. సో అసలు ఎందుకు అవన్నీ సెడెంటరీ లైఫ్ స్టైల్ మనం ఒక 20 ఇయర్స్ అలా ఉండి సడన్గా జిమ్కి వెళ్ళి అదే రోజు 100 kgs లిఫ్ట్ చేస్తుంటే అవ్వదు. సో ఇటు స్లోలీ అది సూపర్విజన్లో చేయాలి. సో ట్రైనర్ని పెట్టుకొని అలా సూపర్విజన్ చేస్తే అప్పుడు అవన్నీ ఉంటుంది, అవన్నీ వచ్చే ప్రాబ్లం ఏమి ఉంటుంది. సో ఖచ్చితంగా 15 ఇయర్స్ అండ్ బియాండ్ నుంచి ఖచ్చితంగా వర్కౌట్. సో ఒక్క ఎక్సెప్షన్ ఏంటంటే ఎవరికైతే మోకాలు నొప్పి ఉంటుందో వాళ్ళు ఒక 15 మినిట్స్ వాక్ చేసి ఒక 10 మినిట్స్ బ్రేక్ తీసుకొని అలా సమ్ వే ఆఫ్ వాకింగ్ అయితే ఖచ్చితంగా చేయాలి, వాళ్ళకి సూట్ అయ్యే విధంగా. అంటే మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు కూడా చేయొచ్చా వాకింగ్ ఎక్కువసేపు? మోకాలు నొప్పి ఉన్న వాళ్ళు కూడా ఇది ఫ్లాట్ సర్ఫేస్ మీద ఖచ్చితంగా నడవచ్చండి. ఫ్లాట్ సర్ఫేస్ మీద నడపండి. సో ఏంటంటే ఎక్కువ బరువు ఉన్నట్టయితే ముందు బరువు తగ్గాలి. అంటే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మోకాళ్ళ నొప్పులు కామన్ అయిపోయింది, ఆ, కానీ వాళ్ళు వాకింగ్ చేయండి అంటే జనరల్గా ఏదన్నా ఎవరన్నా ఈజీగా ఇచ్చే సజెషన్ No. వాకింగ్ చేయండి అంటే No. మోకాళ్ళ నొప్పులు No. కదమ్మా, No. చేయలేము, చేయలేము. చెయ్యొద్దన్నారు డాక్టర్ చేయొద్దని. గారు అని చెప్తారు. సో సో వాళ్ళు చేయొచ్చా? చేయొచ్చు, ఖచ్చితంగా చేయొచ్చు వాళ్ళు కూడా వాక్. సో కాకపోతే వాళ్ళకి ఏం చెప్తామంటే ఒక 15 మినిట్స్ లేదా 10 మినిట్స్ వాక్ చేయండి ఫ్లాట్ Okay. సర్ఫేస్ మీద. సో దాని వల్ల అంటే మెట్లు ఎక్కడం దిగటం ఆపాలి. మెట్లు ఎక్కి దిగేటప్పుడు మన బాడీ యొక్క వెయిట్ మోకాల మీద చాలా ఎక్కువ పడుతుంది. సో సాధ్యమైనంత లిఫ్ట్ యూజ్ చేయండి, కింద కూర్చుంటాం ఆపండి, లేదా అవన్నీ ఆపి కొంచెంసేపు వాకింగ్ చేసి. సో ఎక్కువ బరువు ఉన్న ఖచ్చితంగా వెయిట్ తగ్గాలి. సో ఎక్కువ వెయిట్ ఉన్నా సరే వాకింగ్ చేయమని చేస్తే మోకాల మీద ఇంకా ఒత్తిడి పడి సో మోకాలు ఇంకా అరిగిపోయి దాన్ని ఆస్టియోఆర్థరైటిస్ అంటారు. సో ఆ ప్రాబ్లం అది కూడా ఈ 2 ప్రాబ్లమ్స్ కలిసి ఉంటాయి ఎక్కువ మందిలో. సో మనం 50 ఇయర్స్ అండ్ బియాండ్ చూసినట్టయితే ఆస్టియోఆర్థరైటిస్ ఉంటుంది. సో దాంతోపాటు ఈ వ్యారికోజ్ వెయిన్స్ ప్రాబ్లం కూడా ఉంటుంది. సో ఎక్కువ మందికి అంటే ఈ వ్యారికోజ్ వెయిన్స్ అంటే అవగాహన ఉండదు, లేదంటే చాలా కాలం నుంచి ఈ వెయిన్స్ కనిపిస్తూ ఉంటాయి. సో ఇది మనకి ఇప్పుడు ఏం చేయదులేని వదిలేస్తారు. సో ఓన్లీ ఎముకల డాక్టర్ చుట్టూ ఈ మోకాలు నొప్పి తిరుగుతుంటారు. సో ఈ 2 ప్రాబ్లమ్స్ కోఎగ్జిస్ట్, అంటే 2 ప్రాబ్లమ్స్ కలిసి ఉండే పాపులేషన్ చాలా ఎక్కువ మంది అంటారు. 50 ఇయర్స్ అండ్ బియాండ్ ఖచ్చితంగా సమ్ డిగ్రీ ఆఫ్ మోకాలు అరుగుదల ఉంటుంది, దాని నుంచి వచ్చే మోకాలు నొప్పి ఉంటుంది. దాంతోపాటు ఈ వ్యారికోజ్ వెయిన్స్ ఎలా గుర్తించాలంటే ఈ మోకాలు నొప్పి ఓన్లీ మోకాలు మడిచినప్పుడు కానీ లేదా మెట్లు ఎక్కినప్పుడు కింద కూర్చున్నప్పుడు ఇప్పుడు వస్తుంది. కానీ వ్యారికోజ్ వెయిన్స్ అనేది మనం కూర్చున్నప్పుడు వస్తుంది. దాంతోపాటు మోకాల నుంచి కింద పాదం వరకు లక్షణాలు వస్తాయి. చాలా సింపుల్గా డిఫరెన్షియేట్ చేయొచ్చు అనమాట. ఓకే, ఇందాక పిక్కలు అన్నారు కదా, ఇంకొక హార్ట్ అని. ఇప్పుడు కొంతమందికి పిక్కలు కొంచెం నిద్రపోయినప్పుడు కానీ పిక్కలు మెలిపెట్టేసినట్టు విపరీతమైన పెయిన్, అసలు దాని ఎఫెక్ట్ మామూలుగా ఉండదు అనమాట. అది చాలా మంది లేడీస్కి ఎక్కువగా, అండ్ నేను ఫేస్ చేస్తూ ఉంటాను. సో అంటే అది ఎందుకు వస్తుంది, దానికి ఏమన్నా ఈ వెరికోస్ వెయిన్కి ఏమైనా సంబంధం ఉందా, అసలు ఏంటి? సో పిక్కలు పట్టేయటం కానీ లేకపోతే మెలియటానికి వ్యారికోజ్ వెయిన్స్కి సంబంధం ఉంటుంది. అసలు ఆ ప్రాబ్లం రావడానికి కారణమే వ్యారికోజ్ వెయిన్స్. సో వ్యారికోజ్ వెయిన్స్ ఏంటంటే దాంతోపాటు ఈ పిక్కలు పట్టేయటము లేదంటే మెలి తిరిగినట్టు ఉంటాము, అది ఎక్కువ ఈవినింగ్ టైం ఎస్పెషల్లీ పడుకునే ముందు వస్తాయి. ఎందుకు అంటే అంత లాంగ్, సే ఫర్ ఎగ్జాంపుల్ మీ కేసులో అయితే ఎక్కువసేపు కూర్చొని ఉంటాం, షూటింగ్స్ అవి ఉంటాయి. సో ఎక్కువసేపు కూర్చొని ఉండటం వల్ల, లేదంటే ఆఫీస్ జాబ్స్ ఉంటాయి ఎక్కువసేపు, లేదంటే హౌస్ వైఫ్ హోమ్ మేకర్స్ వాళ్ళు రోజంతా నుంచోనే ఉంటారు. సో ఈ నుంచుంటం వల్ల ఏంటి ఈ కాళ్ళలో రక్తం ఎక్కువ, ఈ సిరు లోపల రక్తం ఎక్కువ జామ్ స్టాగ్నెంట్గా ఉండటం వల్ల ఈవినింగ్ పడుకున్నప్పుడు ఆ లక్షణాలు ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. చాలా హారిబుల్ పెయిన్ వస్తుంది అసలు. అంటే ప్రెగ్నెన్సీకి కూడా ఎక్కువ వస్తూ ఉంటుంది జనరల్. సో ఫీమేల్స్కి ఈ ప్రాబ్లం ఓవరాల్గా కొంచెం ఎక్కువ ఏంటంటే ఫీమేల్స్లో ఎక్కువ వస్తుంది. సో మన థైరాయిడ్ డిజార్డర్స్ కన్నా ఈ వ్యారికోజ్ వెయిన్స్ ఫీమేల్స్లో ఎక్కువ వస్తాయి. ఎందుకు అంటే ఒక ప్రధాన కారణం ఏంటంటే ప్రెగ్నెన్సీలో వచ్చే చేంజెస్. సో ప్రెగ్నెన్సీ మనం జనరల్గా ఫీమేల్స్ ప్రెగ్నెన్సీ ముందు చూసినప్పుడు తర్వాత చాలా చేంజెస్ ఉంటాయి. ఒకటి మనం ఆబ్వియస్గా అబ్జర్వ్ చేస్తే వెయిట్ గెయిన్ అవడం. సో ఈ వెయిట్ గెయిన్ అవడం కంటే చాలా హార్మోనల్ చేంజెస్ ఉంటాయి. దాంతోపాటు ఎప్పుడైతే లోపల ప్రెగ్నెన్సీ మదర్స్లో ఈ గర్భం లోపల బిడ్డ పెరుగుతుంటుందో మన కాళ్ళ సిరుల మీద చాలా ఒత్తిడి పడుతుంది. సో అందుకే లాస్ట్ అంటే 7th 8th మంత్లో కాళ్ళ వాపులు చాలా మందికి వస్తుంటాయి. సో అదే టైంలో తొడల మీద కింద సిర్లు ఉబ్బినట్టు కనిపిస్తుంటాయి. కానీ చాలా మందికి ఏంటంటే డెలివరీ అయిపోగానే కాళ్ళ వాపులు తగ్గిపోతాయి, ఆ వెయిన్స్ కూడా కనిపించకుండా పోతాయి. కానీ ఒక 15-20% పేషెంట్స్లో పెరిగిపోతూ ఉంటుంది. సో నెక్స్ట్ డెలివరీస్లో అలా పెరిగిపోయి
వాళ్ళు 40 ఇయర్స్కి అలా వచ్చినప్పుడు ఈ ప్రాబ్లం బాగా రోజు రోజు ఇబ్బంది పెడుతూ ఉంటుంది. సో ఎక్కువసేపు నుంచోలేకపోవటము, నైట్ సరిగ్గా నిద్ర పట్టకపోవటము, ఈ పిక్కలని పట్టేయటం ఇవన్నీ వస్తుంటాయి. సో అప్పుడు ఆ పేషెంట్కి మనం డెలివరీ తర్వాత వచ్చిందంటే వాళ్ళు దానికి కోరిలేట్ అవ్వరు. సో డెలివరీ ఎప్పుడో అయిందండి 20 ఇయర్స్ అప్పుడు, లేదంటే 25 ఇయర్స్ అప్పుడు, ఇప్పుడు ఏమంటున్నారు ఇప్పుడు రాదు, వాళ్ళు అసలు కన్విన్స్ అవ్వరు. కానీ ఆ ప్రాబ్లం పెరిగి అవటానికి ఇంతకాలం పట్టేది. సో వ్యారికోజ్ వెయిన్స్ కొంచెం మందికి ఒక 5 ఇయర్స్లో అంత ప్రోగ్రెస్ అయిపోతుంది, కొంచెం మందికి 40-50 ఇయర్స్ కూడా ప్రోగ్రెస్ ఉంటుంది. సో ఎందుకు వాళ్ళ లైఫ్ స్టైల్ బట్టి ఆ ప్రోగ్రెషన్ తక్కువ ఉంది. సో ఎక్కువగా 38-40 ఇయర్స్లో పోస్ట్ డెలివరీ లేదా పోస్ట్ ప్రెగ్నెన్సీ వల్ల వచ్చే వ్యారికోజ్ వెయిన్స్ ఫీమేల్స్ చాలా ఎక్కువ మందిలో చూస్తాం. సో మళ్ళీ ఇంకోసారి ఎప్పుడు వస్తుందంటే ఈ నెలవారీ సైకిల్స్ ఆగిపోతాయి, మెనోపాజ్ అంటాం. ఆ మెనోపాజ్ వచ్చే 2 to 3 months ముందు, వచ్చిన తర్వాత ఒక 5 months, ఈ టైంలో కూడా వ్యారికోజ్ వెయిన్స్ చాలా ఎక్కువ. అట్లీస్ట్ ఉన్న వ్యారికోజ్ వెయిన్స్లో ఇచ్చింగ్ దురద పెట్టడం చాలా ఎక్కువ ఉంటుంది, ఇంటెన్స్గా ఉంటుంది. సో ఈ వ్యారికోజ్ వెయిన్స్ ఎప్పటి నుంచో ఉన్నాయండి, కానీ ఇంత దురద ఎప్పుడు పెట్టాలంటే దట్ ఈస్ వన్ ఆఫ్ ద సైన్ అంటే మెనోపాజ్ రీచ్ అవుతున్నారని. సో అది ఇండైరెక్ట్ వన్ ఆఫ్ దోస్ సైన్స్. ఎందుకంటే వచ్చే హార్మోనల్ చేంజెస్ వల్ల ఆ హార్మోన్స్ మన వెయిన్స్ మీద పనిచేసే విధానం, అది ఆ చేంజెస్ని అలా మేనిఫెస్ట్ అయ్యేది. చాలామంది ఆ టైంలో ఎక్కువ వస్తుంది. సో అప్పుడు మనం వీ హ్యావ్ టు టెల్ దెమ్. సో వాళ్ళకి తెలియదు కాబట్టి, సో లేదమ్మా ఈ టైంలో కొంచెం మెనోపాజ్ రీచ్ అవుతున్నట్టు ఒకసారి గైనకాలజిస్ట్ని కలిసి దానికి తగ్గట్టు ఏమన్నా మెడికేషన్స్ ఏమైనా యూజ్ చేయాలా, అవన్నీ సిమ్టమ్స్ లేకుండా. దాంతోపాటు వ్యారికోజ్ వెయిన్స్ కూడా మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వాళ్ళకి ఏంటంటే వేరే కాళ్ళ వాప ఏం లేనప్పుడు సిమ్టమాటిక్ మేనేజ్మెంట్ చేస్తే సరిపోతుంది. ఆ సెటప్ విషయం అందరికీ వ్యారికోజ్ వెయిన్స్ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా అందరికీ లేజర్ ట్రీట్మెంట్ చేయాలి, ఖచ్చితంగా అందరికీ ఆపరేషన్ చేయాలి. 80% మందికి సర్జరీ లేకుండానే వ్యారికోజ్ వెయిన్స్ని తగ్గించవచ్చు. అంటే మందులతో, ఇప్పుడు జలుబు వస్తే ఏదో ఒక మెడిసిన్ వాడతాము, ఫీవర్ వస్తే మెడిసిన్ వాడతాము, అలాగా మందులతో తగ్గించవచ్చు. మందులతో అట్లీస్ట్ ఏంటంటే ఈ కొంచెం పర్టికులర్ సెట్ ఆఫ్ పేషెంట్స్ తగ్గించవచ్చు. కానీ అందరికి ఓపెన్ సర్జరీ అయితే దాదాపు 95% దాకా ఈ రోజుల్లో ఓపెన్ సర్జరీ ఎవరికి అవసరం లేదండి వ్యారికోజ్ వెయిన్. సో ఐదర్ మందులతో కానీ లేదా స్టాకింగ్స్తో కానీ, లేదంటే మినిమల్ ఇన్వేజివ్ అంటే ఎటువంటి కట్ చేసే పని లేకుండా చిన్న చిన్న సూదుల నుంచి మనం లేజర్ ఆపరేషన్ చేయొచ్చు. అంటే కట్ చేయరు, కట్ చేయండి. ఓకే, లేజర్ సో సర్జరీ. జనరల్గా ఏంటంటే వాడుక భాషలో ఇప్పుడు ప్రతిదానికి కట్ చేయని దానికి సిజేరియన్ అని, కట్ చేయని వాటికి లేజర్ అని అలా వాడుకలోకి వచ్చేసింది. సో అసలు ఏంటి వ్యారికోజ్ వెయిన్స్ అంటే వాడే లేజర్ ఏంటంటే, ఇంత ముందు కాలంలో ఒక 10 years ముందు 2015-14 ఆ టైంలో ఫస్ట్ టైం వ్యారికోజ్ వెయిన్స్కి లేజర్ ట్రీట్మెంట్ ఇంట్రడ్యూస్, దాన్ని ఎండోవీనస్ లేజర్ అబ్లేషన్ అనేవాడు, EVLA. సో అదే వాడుక భాషలో ఉండిపోయి ప్రతి ఒక్కటి లేజర్ ట్రీట్మెంటే అన్నట్టు వాళ్ళు. సో ఆ తర్వాత ఇంతకుముందు చేసే ఓపెన్ సర్జరీ లైగేషన్ స్ట్రిప్పింగ్ అని, అది ఆ ట్రీట్మెంట్ ఇప్పుడు ఆల్మోస్ట్ బుక్ వరకు పరిమితం అయిపోయింది. సో ఈ మధ్యకాలంలో నాకు తెలిసి అయితే ఏదో 1-2 మెడికల్ కాలేజ్ తప్ప లైగేషన్ స్ట్రిప్పింగ్ ఎవ్వరు చేయట్లేదు, అసలు ఆ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఆ తర్వాత వచ్చిన నెక్స్ట్ స్టేజ్ ఏంటంటే EVLA అంటే ఎండోవీనస్ లేజర్ అబ్లేషన్. ఇందులో ఏం చేస్తామంటే మనకు మామూలుగా లేజర్ ఉంటుంది కదా, ఆ లేజర్తో ఈ వ్యారికోజ్ వెయిన్స్ కరిగించేవాళ్ళు. కానీ ఆ లేజర్ నుంచి వచ్చే హీట్ చాలా ఎక్కువ ఉంటుంది, టెంపరేచర్ ఆల్మోస్ట్ 200-300 degrees రీచ్ అవుతుంది. మన బాడీ టెంపరేచర్ ఎంత మామూలుగా ఇప్పుడు సెల్సియస్లో అయితే 36-37 దగ్గర ఉంటుంది అంతే, కానీ ఆ టెంపరేచర్ చాలా 200-300 రీచ్ అవుతాయి. దానివల్ల ఏమైందంటే సో ఈ వెయిన్స్ కరగటం, లేదా ఈ వెయిన్స్ కరిగించడంతో పాటు పక్కనున్న కండరాలు లేదంటే పక్కన చుట్టూ ఉండే ఫ్యాట్, దానికి కూడా కొంచెం హీట్ ట్రాన్స్మిట్ అవడం వల్ల స్కిన్ కలర్ చేంజెస్ రావడం. కానీ అప్పటికి ఆ టైంలో మనకి వేరే ఆప్షన్ లేకుండే. సో వ్యారికోజ్ వెయిన్స్కి ఓపెన్ సర్జరీ కంటే కొంచెం బెటరు. సో ఆ బ్లాక్నెస్ కొంచెం వరకు లేదా ఐస్ ప్యాక్స్ యూజ్ చేయడము, స్టాకింగ్స్ యూజ్ చేయడం కొంచెం వరకు తగ్గుతున్నట్టు. సో చాలా కాలం అంటే ఒక 6 to 7 years దాకా ఎండోవీనస్ లేజరే వాడారు. సో ఆ తర్వాత ఆ లేజర్ తర్వాత ఎండోవీనస్ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ వచ్చింది. సో రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ RFA అంటారు. సో రేడియో ఫ్రీక్వెన్సీ ఇప్పుడు పేషెంట్ ఎవరైనా వచ్చినప్పుడు సో ఈ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ చేస్తామండి అంటే అర్థం కాదు ఏంటి రేడియో అంటున్నారు. సో చాలా మంది లేదా కొంచెం ఎడ్యుకేటెడ్ వాళ్ళు ఏమంటారు రేడియో అనగానే రేడియేషన్ ఏమైనా ఉంటుంది అనుకుంటారు. అది ఆ ఉన్న లేజర్లు ఏమైతే అంత టెంపరేచర్ కాకుండా, లేజర్ టెక్నాలజీ కాకుండా రేడియో ఫ్రీక్వెన్సీ. సో ఆ రేడియో ఫ్రీక్వెన్సీ వేవ్స్ ట్రాన్స్మిట్ దాని నుంచి వచ్చే హీట్ వెయిన్ని కరిగించి, సో దాంట్లో కూడా ఏంటంటే టెంపరేచర్ 100 దాకా రీచ్ అయ్యి మన బాడీకి 60 and 70 బియాండ్ చాలా కష్టం అయిపోతుంది, సరౌండింగ్ టిష్యూస్ హీట్ ఎక్కుతుంది. సో ఆ తర్వాత RFA సో దాన్ని కూడా ఈజీగా అంటానికి ఏం చేస్తుంటే అత్యాధునిక లేజర్లు అని అలా చెప్పుకొచ్చాం. సో ఆ తర్వాత ఇప్పుడు ఫస్ట్ టైం హైదరాబాద్లో వ్యారికోజ్ వెయిన్స్కి మైక్రోవేవ్ అబ్లేషన్ అని తీసుకొచ్చాం. మైక్రోవేవ్ అబ్లేషన్. సో మన ఇళ్ళలో అన్నింటిలో మైక్రోవేవ్ ఉంటుంది కదా, ఆ మైక్రోవేవ్ ఏంటి అందులోంచి హీట్ వస్తుంది కదా, సేమ్ హీట్ అదే ప్రిన్సిపల్స్తో ఆ మైక్రోవేవ్స్ని మనం ఒక చిన్న ట్యూబ్ లాంటి దాంట్లోకి మైక్రోవేవ్స్ పంపిస్తాం. సో ఆ మైక్రోవేవ్ ఆ హీట్ వస్తుంది కదా, ఆ వెయిన్స్ని ఆ హీట్తో కరిగిచ్చేస్తాం. సో దాన్ని ఫర్ ద ఫస్ట్ టైం మైక్రోవేవ్ టెక్నాలజీని
హైదరాబాద్లో వారికోజ్ వెయిన్స్కి మనం ఇంట్రడ్యూస్ చేసాం. ఓకే. సో ఆ మిషన్, సో ఇందులో కూడా ఏంటంటే ఇంతకుముందు ఒక 2 years ముందు నుంచి మైక్రోవేవ్ ఉంది. సో ఇప్పుడు ఆ మైక్రోవేవ్ మిషన్స్ ఏంటంటే అన్ని చైనీస్ మేడ్ అండ్ యూరోపియన్ మేడ్. అలా కాకుండా ఈ మిషన్ మనం ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేసిన మిషన్, ఈ మిషన్ ఏంటంటే ఇండియన్ మేడ్. అది ఐఐటి చెన్నై డెవలప్ చేసిన మిషన్ అది. సో ఇండిజినస్ మిషన్ అది. సో దాంట్లో ఏంటంటే మన ఇండియన్ పాపులేషన్కి తగ్గట్టుగా డిజైన్ చేసిన మిషన్ అది. సో ఇప్పుడు చైనీస్ వాళ్ళు చేసినప్పుడు ఏంటంటే వాళ్ళ పాపులేషన్ తగ్గట్టు ఉంటుంది, వాళ్ళ హ్యాబిటాట్ అవన్నీ వేరు ఉంటాయి. సో వాళ్ళ బాడీ తట్టుకునే శక్తి వేరే, తక్కువ ఉండొచ్చు ఎక్కువ ఉండదు, అది వేరే సంగతి. సో చైనీస్ వాళ్ళు చేసినప్పుడు అలా ఉంటుంది, యూరోపియన్ వాళ్ళ తగ్గట్టు. సో ఇప్పుడు దాకా ఏంటంటే ఇప్పుడు ఆ ముందు ట్రీట్మెంట్ లేజర్ ఉంది కదా, ఇండియన్ లేజర్లు వస్తున్నాయి. సో ఆల్రెడీ ఆ లేజర్ ఎరా ఆల్మోస్ట్ అయిపోయింది. సో మనం వాడుకోవాల్సి ఇప్పుడు పేషెంట్ ఎవరి దగ్గర పాత అయిపోయింది. సో ఇప్పుడు అసలు అలా కాకుండా ఇదేంటంటే చాలా సంవత్సరాల నుంచి క్లోజ్గా రీసెర్చ్ చేసి అది ఐఐటి వాళ్ళతో ఐఏఎస్సి బెంగళూరు కలిపి ఇండిజినస్గా మనం ఫర్ ద ఫస్ట్ టైం హైదరాబాద్కి ఇండియన్ మేడ్ మైక్రోవేవ్ అబ్లేషన్ని ఇంట్రడ్యూస్ చేసామండి. అంటే జనరల్గా ఇలాంటి ఎంత ఆపరేషన్ అయినా కుట్టు ఓపెన్ అంటే కొయ్యడం ఇలాంటివి లేకుండా నొప్పి రాకుండా నిజమేనంటారా? సో దీనికి అంటే ఎంత పెయిన్ఫుల్ గా ఉంటుంది ఈ ఆపరేషన్ ఏంటి అసలు? సో ఈ లేజర్ కానీ లేదంటే మనం అనుకున్న ఆర్ఎఫ్ఏ కానీ లేదంటే మైక్రోవేవ్ మనం కొత్తగా స్టార్ట్ చేసిన మైక్రోవేవ్ అంటే ఈ 3 ట్రీట్మెంట్ చేసే విధానం ఆల్మోస్ట్ సేమ్గానే ఉంటుందండి. సో ఈ 3 సర్జరీస్ ఎక్కడ, సో ఈ సర్జరీ చేసేటప్పుడు నా ఓటీ టేబుల్ అంటాం కదా, ఓటీ టేబుల్ మీద ఎక్కడ బ్లేడ్ ఉండదు. సో ఓన్లీ నీడిల్స్ ఉంటాయి. దాంతోపాటు మనం ఈ లేజర్ కేబుల్ లేదా మైక్రోవేవ్ కేబుల్ పంపిస్తాం కదా, అది కూడా సన్న ట్యూబ్ లాంటిది ఉంటుంది. మన పెన్ టిప్ ఉంటుంది కదా, ఆ సైజు నీడిల్ని పెడతాం. ఆ నీడిల్ని మనం అల్ట్రాసౌండ్ ఉంటుంది కదా, అల్ట్రాసౌండ్లో చూసుకుంటూ ఆ వెయిన్ లోపల ఆ నీడిల్ని పంపిస్తాం. సో ఆ తర్వాత ఆ నీడిల్ లోపల నుంచి ఈ మైక్రోవేవ్ లేదా లేజర్ ఫైబర్ని పంపిస్తుంది. ఫైబర్ అంటే చిన్న కేబుల్ అది. అంటే మనం ఇంజెక్షన్ చేస్తారు అలా నీడిల్ మనం ఇప్పుడు ఇంజెక్షన్లో ఐవీ క్యాన్లో పెడతాం కదా, ఆ ఐవీ క్యాన్లో ఇంజెక్షన్ అదే సైజ్ నీడిల్ పెట్టి దాని నుంచి లేజర్ కేబుల్ పంపించి ఆ ప్రాబ్లమాటిక్ వెయిన్స్ అన్నిటిని దాని నుంచి వచ్చే హీట్తో కరిగిచ్చేస్తాం. సో ఇక్కడ ఈ నీడిల్ నుంచి అంత జరిగినప్పుడు అసలు కట్ చేయాల్సిన అవసరం ఏముంది? కట్ చేయాల్సిన అవసరం ఏం లేదు. సో మన సింపుల్ సర్జరీ. కానీ మనకి చూడటానికి, ఎందుకంటే మీకు చెప్పడానికి చాలా సింపుల్గా అనిపిస్తుంది కానీ అంటే బికాస్ ఆఫ్ హైలీ టెక్నాలజీ మిషన్స్. సో దాంతో పాటు ఏంటంటే ఇప్పుడున్న అల్ట్రాసౌండ్, సో మా దగ్గర ఉన్న అల్ట్రాసౌండ్ మిషన్ మోస్ట్ అడ్వాన్స్ మిషన్. సో దాంట్లో ఏంటంటే క్లియర్గా మనము ఆ అల్ట్రాసౌండ్లో చూసుకుంటూ ఆ వెయిన్ లోపలే నీళ్లు పెట్టగలం. సో ఇప్పుడు ఆ వెయిన్ లోపల నీళ్లు పెట్టడం చాలా ప్రిసైజ్గా పెట్టాలి. సో అలా కాకుండా చేయాలి. సో అందులో మీకు చెప్పడానికి లేదా చేయడానికి సో 10 minutes అయిపోద్ది అంటే ఈజీ అనిపిస్తుంది, కానీ దేర్ లాట్ ఆఫ్ స్కిల్ అక్కడ, ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, లాట్ ఆఫ్ స్కిల్ ఉంటుంది. సో అల్ట్రాసౌండ్లో చూసుకుంటే మనం ప్రిసైజ్గా నీళ్ళు పెట్టి, సో అది పక్కకి నీళ్ళు ఎక్కడ పోయినా కానీ మళ్ళీ పోక్ చేయాలి. సో ఆ డిస్కంఫర్ట్ కూడా లేకుండా మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏం చేస్తామంటే 1 minute అయినా కానీ అది క్రూషియల్ స్టెప్. సో ఆ మినిట్లో మన అల్ట్రాసౌండ్ గైడెన్స్లో ఆ నీళ్లు చేయడానికి ఒక 30 seconds తీసుకున్నా కానీ ఆ తర్వాత ప్రొసీజర్ అంతా 30 seconds అంటే ఎక్స్పర్ట్స్ మీలాంటి వాళ్ళ దగ్గరికి రావాలి తప్పితే, లేదంటే పిప్పమంటే జ్ఞానదంతం పీకినట్టు. సో ఇంతకు ముందు ఎప్పుడు 15 ఆ టైంలో ఇదే అల్ట్రాసౌండ్ యాక్సెస్ చేయడానికి ఆల్మోస్ట్ 1.5 minute టైం పట్టేది. సో ఇప్పుడు ఏ కేసెస్ ఆల్మోస్ట్ ఏంటంటే మనం యాక్సెస్ చేయడానికి మన దగ్గర ఉన్న మిషన్కి దాంతోపాటు ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ 25 to 30 seconds అంతే. అది మనం కావాలని ఆ టైం తీసుకుంటారు. సో జనరల్గా 5-6 సో ఖచ్చితంగా ఆ వెయిన్ని మనం చేయాలి. దాంతోపాటు ఆ వెయిన్లోంచి లేజర్ వెళ్ళగలగాలి. ఇవన్నీ పరిగణలోకి తీసుకొని ఆ వెయిన్ యాక్సెస్ చేస్తాం. సో ఆ వెయిన్ యాక్సెస్ చేసిన తర్వాత సో మోస్ట్లీ నేను చేసే ప్రాక్టీస్ ఏంటంటే అండి, తరోగా ట్రీట్ చేయాలి. కాబట్టి ఎక్కువ మంది అంటే మోకాల నుంచి పై వరకు కానీ మోకాల రీజన్లో చేస్తాం. అలా కాకుండా యాంకిల్ రీజన్ నుంచి నీడిల్ యాక్సెస్ తీసుకుంటారు. ఎందుకు దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఈ ప్రాబ్లం కాళ్ళ మొత్తంలో ఉంటుంది. మనం ఓన్లీ మోకాల నుంచి పై వరకు ట్రీట్ చేసాం లేదా మోకాల నుంచి కింద వరకు ట్రీట్ చేసాం అంటే మళ్ళీ రికరెన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో మన ట్రీట్మెంట్ ఏంటంటే ఇప్పుడున్న సిమ్టమ్స్ తగ్గాలి, మళ్ళీ రికరెన్స్ వచ్చే అవకాశం కూడా ఉండకూడదు. అనుకుంటే నేను ఫాలో అయ్యే ప్రోటోకాల్ ఎప్పటి నుంచో ముందు నుంచి అంటే, సో మోకాల నుంచి కింద నుంచి తీస్తాను కాదుకూడదు అన్నప్పుడు అప్పుడు కానీ పేషెంట్ చెప్పాం, మీకు ఆ కింద నరం సరిగ్గా లేదు, లేదంటే కొంచెం పేషెంట్స్ ఉంటారు ఇప్పుడు కార్డియాక్ బైపాస్ అయి ఉంటుంది, వాళ్ళకి అదే నరం తీస్తారు, వాళ్ళకి ఆ నరం ఉండదు. సో అలాంటప్పుడు తప్ప 99% ఆఫ్ టైమ్స్ మన యాంకిల్ రీజన్ యాక్సెస్ తీసుకొని చక్కగా అల్ట్రాసౌండ్లో చూసుకుంటూ ఆ లేజర్ ఫైబర్ని ఇక్కడ పైన 20 దాకా అంటే గ్రాయిన్ దాకా తీసుకెళ్ళి గ్రాయిన్ నుంచి మెల్లగా వచ్చే హీట్ని ప్రతిసారి ఆ హీట్ అయ్యే ప్రతిసారి మనం అల్ట్రాసౌండ్లో చూడాలి ఎంతవరకు హీట్ అవుతుంది. హీట్ అయిన వెంటనే దాన్ని మెల్లగా కొంచెం ఒక 5 seconds. సో ఇది కూడా టెక్నాలజీ ఎంత ఇంప్రూవ్ అయింది. లేజర్ అప్పుడు ఫస్ట్లో 15-14 ఆ టైంలో ఆ లేజరు అట్లీస్ట్ మనం 2-3 minutes ఉంచాలి అది హీట్ అవ్వడానికి. సో ఆ తర్వాత ఆర్ఎఫ్ఏలో కూడా ఎంత కాదన్నా 30 seconds అయితే ఉంచాలి. సో ఇప్పుడు మనం వాడే మైక్రోవేవ్ టెక్నాలజీలో లేదా మైక్రోవేవ్ అబ్లేషన్లో 5 seconds చాలండి.
ఆ 5 సెకండ్స్లో అది ర్యాపిడ్గా 50 to 60 degrees రీచ్ అవుతుంది. అది వన్స్ అయిపోగానే మనకు అల్ట్రాసౌండ్ తెలుస్తుంది. మనం మెల్లగా కేబుల్ని లేదా వైర్ని అబ్లేషన్ నీడిల్ని పుల్ చేస్తాం. సో అలా ఎంటైర్ కాల్లో ఉన్న వెయిన్ సెగ్మెంట్ మొత్తాన్ని. సో ఇక్కడ మెయిన్ మనం అబ్లేషన్ చేసే వెయిన్స్ 2 వెయిన్స్ ఉంటాయండి. ఒకటి గ్రేట్ సెఫ్నెస్ వెయిన్ అంటాం, లేకపోతే మన తొంటి యొక్క మీడియల్ పక్క అంటే లోపల పక్క ఉండేదాన్ని మెయిన్ వెయిన్ని జిఎస్వి అంటాం, తొంటి నరం. సో దాంతోపాటు పిక్కల్లో వెనకాల ఇంకోటి ఉంటుంది చిన్న. సో ఈ రెండింటిని చేయాలి. సో అలా ఈ రెండుకి 2 కాళ్ళకి చేయడానికి మనకి ఇంచుమించు 5 సెకండ్స్ కాబట్టి మొత్తం ఒక 2 minutesలో అయిపోతుంది. అలా ఇంకో కాళ్ళ మొత్తం ఈ ప్రొసీజర్ చేయడానికి ఇప్పుడు మైక్రోవేవ్ టెక్నాలజీతో లేదా మైక్రోవేవ్ అబ్లేషన్తో ఈ కొత్త మిషన్తో కేవలం 12 to 14 minutes పడుతుంది. 12 to 14 minutes అంటే లేడీస్ కనీసం ఐబ్రోస్ చేయించుకున్నంత సేపు. కరెక్ట్. సో ఎందుకంటే ఇప్పుడు క్యాల్కులేటర్, సో యాక్సిస్ తీయడానికి మొత్తం 4 యాక్సిస్ తీయాలి 2 కళ్ళకలి, ఎంత 2 minutes టైం. అబ్లేషన్ చేయడానికి 2 into 4 8 minutes, ఇక్కడ ఒక 2 minutes 10 minutes అంతే. సో అంతే 10 to 12 minutes టైం పడుతుంది. చాలా సింపుల్గా అంటే ఎక్స్పర్ట్స్ చేయాల్సింది. బట్ అనుకున్నంత మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే ఏముంది, ఒక ఇంజెక్షన్ చేసుకున్నంత పెయిన్ ఏమైనా ఉంటుందా అంటే ఇంత ఈ 10 minutes అయినా మీరు చెప్తున్న ప్రాసెస్ ప్రకారం ఈ ఎక్విప్మెంట్ ప్రకారం పెయిన్ ఏమైనా ఉంటుందా? వచ్చే హీట్ కూడా డెలివరీ అయ్యే హీట్ చాలా తక్కువ ఉంటుంది కదా. సో ఇంతకుముందు ఏం చేసామంటే ఆ లేజర్ పెట్టినప్పుడు ఆ హీట్ చాలా ఎక్కువ వస్తే మనకు ముందే తెలుసు. దాని చుట్టూ మనము కొంచెం సెలైన్ ఇంజెక్ట్ చేసాము. ఎందుకు, దాన్ని ఇన్సులేట్ చేస్తుంది. సో ఇప్పుడు ఈ టెక్నాలజీ టెంపరేచర్ రీచ్ అయ్యేది కూడా కరెక్ట్ మనకి ఎంత కావాలో అంతే టెంపరేచర్ ఉంటుంది. కాబట్టి దాని చుట్టూ ఇంజెక్ట్ చేసే సెలైన్ కానీ లేదా ఆ లోకల్ అనస్థీషియా మొత్తం మందిని చాలా వరకు ఆ అమౌంట్ ఆఫ్ ఇంజెక్షన్ చాలా తగ్గిపోతుంది. ఖచ్చితంగా ఏంటంటే ఆ వెయిన్ చుట్టూ అసలు ఏం డ్యామేజ్ అవ్వకూడదు కాబట్టి మనం ఆ వెయిన్ చుట్టూ చిన్న చిన్న నీడిల్స్ పెట్టి కొంచెం లోకల్ అనస్థీషియాని ఇంజెక్ట్ చేస్తాం. సో దానివల్ల పేషెంట్ అంటే చాలా కంఫర్టబుల్గా ఉంటారు. సో 10 minutesలో అయిపోతే ఆ తర్వాత ఒక ½ hour 1 hour అలా స్టెప్ డౌన్ వార్డులో ఐసీయూలో ఉంచుతాం. ఆ తర్వాత వెంటనే నడుచుకుంటూ వెళ్ళిపోతారు. మళ్ళీ ఆ వీల్ చైర్ కానీ లేదా అంబులెన్స్ పంపించడం వాళ్ళు కార్లో వాళ్ళు వెళ్ళిపోతారు. అంటే ఈ ఆపరేషన్ చేసిన తర్వాత కోలుకోవడానికి టైం అంటూ ఏం పట్టదు. సో అంటే స్పెసిఫిక్గా హాస్పిటలైజేషన్ అవసరం అయితే ఏముండదండి. హాస్పిటల్లో ఉండాలి లేదా మెడికేషన్ తీసుకోవాలి లేదా ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ TCAR చేసామనుకోండి, టోటల్ నీ రీప్లేస్మెంట్ చేసిన తర్వాత అట్లీస్ట్ ఒక 2 రోజులు హాస్పిటల్లో ఉండాలి. ఎందుకు, చేసిన తర్వాత కొంచెం నడిపించి అంత బాగానే ఉందా చూసారు. ఇందులో అలా ఏం ఉండదు. బికాజ్ ఏంటంటే రికవరీ ఉండదు అసలు. కానీ పేషెంట్ ఈజ్ గుడ్ టు గో ఆన్ సేమ్ డే అండ్ వాళ్ళు అదే రోజు నుంచి వర్క్ చేసుకోవచ్చు. సో ఈ తర్వాత రికవరీ అంటారా, సో ఆ పేషెంట్ ఒక స్టేజ్ పడుతుంది. పుండు ఉంది అనుకోండి, ఆ పుండు తగ్గేంత వరకు కొంచెం కట్లు అవి కట్టాలి, ఇన్ఫెక్షన్ ఉంటే యాంటీబయాటిక్స్ తీసుకోవాలి, లేదంటే కాళ్ళ వాపు తగ్గేంత ఆ ఉన్న స్టేజ్ బట్టి కొంచెం రికవరీ డిఫైన్ అవుతుంది. కానీ డైలీ యాక్టివిటీస్కి ఏం ప్రాబ్లం హ్యాంపర్ అవ్వదు. డైలీ యాక్టివిటీ రొటీన్ అదే రోజు నుంచి కూడా ఆఫీస్కి వెళ్ళే పేషెంట్స్ ఉంటారు. ఎస్పెషల్ సాఫ్ట్వేర్ మార్నింగ్ వచ్చి బెడ్ రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం అస్సలు లేదు. ఈ ప్రాబ్లం బెడ్ రెస్ట్ తీసుకోవాలి, మనం ఖచ్చితంగా హాస్పిటల్లో ఉంచుతాం. సో ప్రతి ఒక్క పేషెంట్ని మనం అదే రోజు డిశ్చార్జ్ చేసి మాక్సిమం 2-3 hours డిశ్చార్జ్ చేసుకోం. ఎవరైనా ఉండాలంటే అడ్మిషన్లో ఉంచుతాం అంతే తప్ప ఈ ప్రొసీజర్కి లేదా సర్జరీ అయిన తర్వాత ఉండాల్సిన అవసరం ఎటువంటి అవసరం లేదు. ఓకే. అయితే కొంతమంది రాశారు, ఇంత హైలీ ఎక్విప్మెంట్తో యూజ్ చేసే ఆపరేషన్కి ఖర్చు ఏమాత్రం అవుతుంది? అందరూ మిడిల్ క్లాస్ కాబట్టి ఫస్ట్ ఆలోచించేది మెయిన్ ఈ ఫైనాన్షియల్ ఏదైతే ఉందో టర్మ్, ఈ ఫైనాన్స్ గురించి చాలామంది చేయించుకోవాలన్నా కూడా హాస్పిటల్కి వెళ్ళకపోవడం, అంటే ఏదో గల్లీ డాక్టర్ దగ్గరికి వెళ్ళడం, ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి వెళ్ళడం, ఇలాగా చేస్తూ ఉంటారు. లేదంటే అంతకంటే పెయిన్గా ఉందంటే కాళ్ళు నొప్పి వస్తుంది అని చెప్పేసి మెడికల్ షాప్కి వెళ్ళి ట్యాబ్లెట్ తీసుకోవడం, అంటే అప్పటికప్పుడు జస్ట్ రిలాక్సేషన్ గురించి చూసుకుంటూ ఉంటారు. సో ఒకవేళ టెస్ట్ చేయించుకున్నాక ఇదే అని తెలిస్తే, ఇదే అంటే ప్రాబ్లమ్ అని తెలిస్తే ఇంత ఎక్విప్మెంట్తో చేయించుకోవడానికి, ఇంత సేఫ్గా చేయించుకోవడానికి ఎంత అమౌంట్ అవుతుందంటారు ఫైనాన్షియల్? జనరల్గా మీరు చెప్పిన పాయింట్ కరెక్ట్ అండి. సో ఇప్పుడు ఏదైతే ఇంతకుముందు లేజర్ మిషన్ ఉందా లేదంటే RFA మిషన్, దాంతో కంపేర్ చేసి కాస్ట్ ఆల్మోస్ట్ 2 times ఎక్కువ ఉంటుంది కాస్ట్. ఈ మిషన్ ఎందుకంటే జనరల్ మిషన్స్ కొత్తగా వచ్చినప్పుడు ఏంటంటే వైడ్గా సర్క్యులేషన్ అయినంత వరకు మిషన్ కాస్ట్ చాలా ఎక్కువ ఉంటుంది. చాలా వరకు ఏంటంటే ఇది ఇండియన్ మేడ్ మిషన్ అంటే ఇంపోర్టింగ్ ఛార్జెస్ కాస్ట్ ఏముంటుంది, కానీ బట్ అట్లీస్ట్ కొత్త మిషన్ కదా చాలా కాస్ట్ ఉంటుంది. కానీ మేమేం డిసైడ్ అయ్యామంటే పేషెంట్స్కి ఈ కాస్ట్ జనరల్గా హాస్పిటల్స్ కార్పొరేట్స్ ఏం చేస్తాయంటే ఈ కాస్ట్ని పేషెంట్స్కి ట్రాన్స్ఫర్ చేస్తాయి. అంటే ఎలా అంటే సేమ్ అదే ఇంత కాస్ట్ పెట్టుకున్నాం కాబట్టి ఇంత హై ఎండ్ మిషన్ ఉంది, వరల్డ్ క్లాస్ మిషన్ ఉంది, సో దానికి ట్రీట్మెంట్ కావాలని ఖచ్చితంగా పెట్టరు. సో మేమేం చేసామంటే ఇంతకుముందు ఎగ్జిస్టింగ్ లేజర్ ఏదైతే ఉంది కదా, లేకపోతే RFA ఉంది కదా, దానికి ఇంచుమించుగా లేదంటే దానికి కొంచెం తక్కువే కాస్ట్ పెట్టాం.
దానివల్ల ఏంటంటే ఈ కొత్త టెక్నాలజీ, అడ్వాన్స్డ్ టెక్నాలజీ మన తెలుగు పేషెంట్స్ అందరికీ అదే కాస్ట్లో చేయాలి, ఇంకా అధిక భారం పడకూడదు. అంటే లేజర్ ఆపరేషన్ అదే ఎలా అవుతుందో లేజర్ అంతే. ఆపరేషన్కి ఎంత అయితే ఖర్చు అవుతుందో, లేదా ఎగ్జిస్టింగ్ ఆర్ఎఫ్ఏ ఉంది ఏది కాస్ట్ అవుతుందో, ఈ మనం చేసే అడ్వాన్స్డ్ టెక్నాలజీ కూడా అదే కాస్ట్లో లేదా అంతకంటే తక్కువగానే చేయాలని ఖచ్చితంగా జనరల్ గా ఈ మాట చెప్పాక కొంచెం రిలాక్సేషన్, ఎందుకంటే ప్రతి ఆపరేషన్ చాలా మంది అట్లా లేజర్ ట్రీట్మెంట్ తీసుకోవడానికి, లేజర్ ఎక్విప్మెంట్ తో చేయించుకోవడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఎందుకంటే కొంచెం పెయిన్ ఉండదు, ఒక అవగాహన వచ్చేసింది లేజర్ అనగానే. సో మీరు చెప్తున్న హైలీ ఎక్విప్డ్ అయినా కూడా అదే కాస్ట్ అంటే సో కొంచెం బిగ్ రిలీఫ్ అన్నమాట. ఎందుకంటే మెయిన్ రీజన్ ఏంటంటే మిషన్ ఉండి పర్టికులర్ సెట్ ఆఫ్ అఫోర్డబుల్ ఓన్లీ 10%, 20%. సో ఈ మిషన్ తెచ్చినప్పుడు ఏంటంటే అందరికీ రీచ్ అవ్వాలి, ప్రతి ఒక్క సెక్షన్ ఆఫ్ పాపులేషన్ దీనివల్ల అడ్వాంటేజ్. ఆల్సో వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు మిషన్ అందుబాటులో ఉంది, దాని ట్రీట్మెంట్ చేయించుకోలేకపోయామని ఆ డిస్సాటిస్ఫాక్షన్ లేదా ఆ బాధ ఉండకూడదు. సో అందుకే ప్రతి ఒక్క పేషెంట్ అందుబాటులో ఉండేటట్టుగా దీన్ని కూడా ప్రైజింగ్ అలా పెట్టారు. చాలా మంచి ఆలోచన అండి. ఎందుకంటే ఇప్పుడు మనమే ఏదన్నా ఒక జిరాక్స్ షాప్ కానీ సింపుల్గా తీసుకుంటే, ఒక ప్రింట్ షాప్ కానీ తీసుకుంటే అక్కడ ఏదైతే ఎక్విప్మెంట్ వాడారో అవి సింపులే, కానీ ఆ భారం అనేది తీసుకునే ప్రతి ప్రింట్ మీద, అంటే అది కొత్తలో కంటే 10 ఏళ్ళైనా కూడా అదే భారం అనేది ప్రజల మీద మోపుతూ ఉంటారు. సో ఏ బిజినెస్ మోడల్స్ జనరల్ బిజినెస్ అంటే సింపుల్ గా చిన్న విషయంలో చెప్తున్నారు. అదే ఇప్పుడు హాస్పిటల్స్ లో అయితే మరి దారుణం. కాలేజీల్లో కూడా కార్పస్ ఫండ్ అని, బిల్డింగ్ ఫండ్ అని పాత పడిపోయినా వాడుతూ ఉంటారు. అండ్ హాస్పిటల్లో బయట ఉన్న ఇప్పుడున్న ప్రెసెంట్ సిచ్యువేషన్ లో ఒక బిజినెస్ లాగా డీల్ చేస్తున్నారు యాక్చువల్లీ. సో చెప్పక్కర్లేదు, అక్కడ ఉండే హైలీ ఎక్విప్మెంట్ అంటారు, భారీగా ధరలు ఉంటాయి. సో దానివల్ల వెళ్ళడానికి కూడా భయపడుతూ ఉంటారు. అంతెందుకు లొకేషన్ ని బట్టి కూడా హాస్పిటల్ ని చూస్ చేసుకోవడానికి చాలా భయపడుతూ ఉంటారు. ఎందుకంటే ఒక మంచి ఏరియాలో ఉంది, పాష్ ఏరియాలో ఉంది అంటే అక్కడ హాస్పిటల్ వైపు చూడడానికి కూడా భయపడుతూ ఉంటారు. బట్ మీరు ఏదైతే చెప్తున్నారో మీరు చేస్తున్న హాస్పిటల్లో మాత్రం మంచి, అంటే ఒక బిజినెస్ లా కాకుండా మనిషి ప్రాణాలని వాల్యుబుల్ అనే విధంగా చాలా బాగా చెప్తున్నారు. అండ్ అక్కడ ట్రీట్మెంట్ కూడా అలాగ ఉంటుందని నేను విన్నాను, అండ్ నేను వచ్చాను కాబట్టి నేను ఫేస్ చేశాను. దీంతో పాటు అండి ఇంకొక పాయింట్ ఏంటంటే, జనరల్గా ఈ మధ్య కాలంలో కొంచెం నేను పర్సనల్గా అబ్జర్వ్ చేసింది ఏంటంటే, హాస్పిటల్ అనగానే ఈ టెక్నాలజీ ఉంది, ఆ టెక్నాలజీ ఉంటుంది. సో దాంతోపాటు హాస్పిటాలిటీ ఎలా ఉంది, సో వన్స్ పేషెంట్ వచ్చిన తర్వాత అసలు హాస్పిటాలిటీ ఎలా ఉంది, సో పేషెంట్ ఎలా టేక్ కేర్, సో దాంతోపాటు పేషెంట్కి అంటే దాంతోపాటు సీటింగ్ ఎలా ఉంది, సో లోపల ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది. సో డాక్టర్ అంతా బాగానే ఉంటారు, సో ఆపరేషన్ అంతా అడ్వాన్స్ టెక్నాలజీ. సో పేషెంట్కి మినిమం ఇక్కడ వాష్రూమ్స్ కానీ, లేదా వాటర్ ప్రొవైడ్ చేయడం కానీ, లేదా ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉందో, సో అది కూడా చాలా ఇంపార్టెంట్. సో పేషెంట్ వచ్చారా సర్జరీ చేయించి అలా కాకుండా ఆ పేషెంట్ మన దగ్గరికి స్టెప్ ఇన్ అయిన దగ్గర నుంచి డిశ్చార్జ్ అయ్యేంత వరకు అదంతా ఇట్ ఈస్ లైక్ ఎనీ అదర్ ఎక్స్పీరియన్స్. సో ఇది హాస్పిటాలిటీ లేదా హాస్పిటల్ ఇది లైక్ ఎనీ అదర్ సర్వీస్ ప్రొవైడ్. సో ఈ సర్వీస్ మనం ఖచ్చితంగా ఏంటంటే ఓన్లీ ఒకటి డాక్టర్ని చూడటం, కన్సల్టేషన్ దీంతో పాటు కాకుండా ఓవరాల్గా దాని ప్రకారం మనం గోవాస్కులర్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా డిజైన్ చేసాం. సో పేషెంట్స్ కన్వీనియంట్గా ఉండాలి, పేషెంట్ అలా ఉంటేనే వాళ్ళు ఖచ్చితంగా ఏంటంటే చాలా ట్రస్ట్తో, కాన్ఫిడెంట్తో మన దగ్గర అడ్మిట్ అవ్వాలన్నా, లేదంటే మళ్ళీ రావాలన్నా, లేదంటే అలా ఉంటుంది. సో మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఆ వ్యూలో పెట్టుకొని ఖర్చు అయినప్పటికీ ఖచ్చితంగా పేషెంట్స్కే బెనిఫిట్ అవ్వాలి. సో నా చేంబర్స్ కంటే పేషెంట్ వెయిటింగ్ ఏరియాస్ మీద ఎక్కువ ఫోకస్ చేయడం. మీరు ఆల్రెడీ చూస్తున్నారు, కన్సల్టేషన్ రూమ్ అంతా సింపుల్గా ఉంటుంది. సో ఈసారి మీరు ఒకసారి ఇప్పుడు హాస్పిటల్కి వచ్చినప్పుడు మన వ్యూవర్స్ కూడా చూపిద్దాం. సో ఖచ్చితంగా ఎందుకంటే అక్కడ ఉన్న అట్మాస్ఫియర్ చూపిస్తే ముందు పీపుల్కి ఎలా ఉంది అనేది ఆలోచిస్తారు. ఎందుకంటే ఒక మంచి ఏరియాలో ఇంత హైలీ ఎక్విప్డ్ అంటే కొంచెం భయం వేస్తుంది, ఆలోచిస్తారు జనాలు. ఎందుకులే చిన్న హాస్పిటల్ కదా. ఇప్పుడు జనరల్గా హైదరాబాద్లో నాకు తెలిసి చిన్న హాస్పిటల్ ఏది లేదండి. చెప్పాలంటే ఆ చిన్న హాస్పిటల్లోనే ఇంకా ఎక్కువ వేలల్లో అవుతున్నాయి. అండ్ క్లారిటీ లేదు ఆ ట్రీట్మెంట్కి కూడా. ఏంటి పర్టికులర్గా ఇదే ట్రీట్మెంట్, ఇవి టెస్ట్లు, ఇది ఇంకా మళ్ళీ రాదు అన్న క్లారిటీ కూడా ఉండట్లేదు. అప్పటికప్పుడు ఉపశమనానికి వెళుతున్నాము, బట్ ఎక్కువగా వదిలించుకుంటున్నాం. దానికంటే ఎక్స్పర్ట్స్ దగ్గరికి వెళ్తేనే బెటర్ సొల్యూషన్ ఇది నాకు తెలిసి. కొంతమంది ఆల్రెడీ ఈ ప్రాబ్లంతో ఆపరేషన్ చేయించుకున్నారట. అయితే చేయించుకున్న తర్వాత మళ్ళీ కోలుకున్న తర్వాత ఈ ప్రభావం, మళ్ళీ ఈ సమస్య వచ్చే అవకాశం ఉందా, ఎందుకు వస్తుంది అని అడుగుతున్నా. సో మనం ముందుగా ఇప్పుడు ఈ ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఇంతకుముందు అంటే ఒక 20 సంవత్సరాల నుంచి ఇప్పుడు దాకా అసలు ఏమేమి ట్రీట్మెంట్స్ డిస్కస్ చేసాం కదా.
సో ఈ టెక్నాలజీ డెవలప్ అయ్యే దాంతో పాటు ఏంటంటే సో ఈ వచ్చే రికరెన్స్ అవకాశం చాలా వరకు తగ్గిపోయింది. సో ఈ రికరెన్స్ ఎప్పుడు వస్తుంది? సర్జరీ సరిగ్గా చేయనప్పుడు ఖచ్చితంగా రికరెన్స్ వస్తుంది. సో ఆ సర్జరీ ఎవరు చేస్తున్నారు, వాళ్ళు ఎన్ని కేసులు చేస్తున్నారు, సో వాళ్ళు ప్రాపర్ ట్రైన్డ్ దాని మీద ఆధారపడి ఉంటుంది. దాంతోపాటు కరెక్ట్ టెక్నాలజీ ఉన్నది మాత్రం కాదు, కరెక్ట్ టెక్నాలజీని ఆ కరెక్ట్ పేషెంట్కి రైట్ యూజ్ చేయాలి. సో అప్పుడు రికరెన్స్ వచ్చే అవకాశం చాలా ఉంటుంది. సో ఈ రికరెన్స్ రావడానికి కొంచెం పేషెంట్ ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయండి. సో ఇప్పుడు నేను చేసినా కానీ కొంచెం ఒక 5 to 6% మళ్ళీ వస్తుంది కాదనుకున్నది. ఏ ప్రాబ్లం ఇప్పుడు హార్ట్ స్ట్రోక్ కానీ హార్ట్ అటాక్ వస్తుందని, సో దానికి ఇప్పుడు సిటీలో టాప్ కార్డియాలజిస్ట్ స్టంట్ చేసినా కానీ ఆ స్టంట్ మళ్ళీ బ్లాక్ అవుతుంది, లేదంటే వేరే సో మళ్ళీ స్టంట్ వేయాల్సి వస్తుంది. సో దానికి ఏంటంటే పేషెంట్ ఫ్యాక్టర్స్, ఎందుకంటే బరువు ఎక్కువ ఉండటం వల్ల లేదా హైపర్ టెన్షన్, బీపీ ఎక్కువ మందులు వేసుకోవటం వాటి వల్ల స్టంట్లు మళ్ళీ బ్లాక్ అవుతాయి, ఇది హార్ట్ విషయం. సో అలానే సేమ్ మన ఈ వ్యారికోజ్ వెయిన్స్లో కూడా ఎంత ప్రాపర్గా చేసినా, అన్ని వెయిన్స్ని ట్రీట్ చేసినా కానీ మళ్ళీ వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది 5 to 6%. సో ఆ 5 to 6% ఉంటుంది, 5 to 6%. సో ఎందుకు వస్తుంది? ఎక్కువ బరువు ఉన్నప్పుడు కానీ, ఎవరైతే లేదంటే స్ట్రాంగ్ ఫ్యామిలీ హిస్టరీ ఉంటుంది కదా, వాళ్ళు మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది. సో కానీ పేషెంట్స్ ఒకటి అర్థం చేసుకోవాలంటే మళ్ళీ వచ్చినప్పటికీ దాన్ని మళ్ళీ ట్రీట్ చేయొచ్చు. సో ఆ చిన్న వెయిన్ అయితే దానికి స్క్లీరోథెరపీ అంటారు. ఈ స్క్లీరోథెరపీ అంటే ఏముండదు, సో ఇంజెక్షన్లో చిన్న అల్ట్రాసౌండ్లో ఆ చిన్న వెయిన్స్కి ఇంజెక్షన్ చేస్తాం, అదర్ లిక్విడ్ కానీ లేదంటే ఫోమ్ ఇంజెక్ట్ చేస్తాం. లేదు పెద్ద సెగ్మెంటే ఒకవేళ ఓపెన్ అయిందని, సో కొన్నిసార్లు ఈ మైక్రోవేవ్ కానీ లేజర్ చేసిన తర్వాత ఆ వెయిన్ మళ్ళీ ఓపెన్ అవ్వచ్చు. సో ఉన్న బాడీ హ్యాబిటస్ బట్టి లేదా కండిషన్ బట్టి ఓపెన్ అయినప్పుడు ఆ సెగ్మెంట్ వరకు మళ్ళీ లేజర్ మైక్రోవేవ్ చేస్తే తగ్గిపోతుంది. సో అలా మళ్ళీ వచ్చిందంటే ఏదో సరిగ్గా చేయలేదు మీరు, అలా కంగారు పడిపోవటం. సో మళ్ళీ రికరెన్స్ రావడానికి మెయిన్ రీజన్ పేషెంట్ ఫ్యాక్టర్స్ అండి. సో పేషెంట్ ఫ్యాక్టర్స్, మనం ఇంతకుముందు ఎంత బరువు ఉన్నాము, ఇప్పుడు ఎంత బరువు ఉన్నాము, అంతకుముందు బీపీ లెవెల్స్ ఎంత ఉన్నాయి, ఇప్పుడు ఎంత ఉన్నాయి, షుగర్ లెవెల్స్, అవన్నీ చూసుకోవాలి. సో అలా జనరల్గా ఏంటంటే యాజ్ ఎ హ్యూమన్ అందరికి ఉండేది అంటే సర్జరీ చేసి మళ్ళీ ఎందుకు వచ్చి సరిగ్గా చేయలేదేమో, సరే ఈ వెయిన్స్ అన్ని చూసారా లేదు. అంతెందుకు, మీరు ఇప్పుడు చెప్తున్నది చెప్పాలంటే తక్కువ ఖర్చే, కానీ లక్షల్లో ఖర్చు పెట్టి మోకాలు చిప్ప మార్పిళ్ళు కూడా చేసుకుంటూ ఉంటారు, కానీ రిపీటెడ్ గా మళ్ళీ అదే పెయిన్స్ వస్తున్నాయి అని చెప్పేసి ఒక 1 year 2 years కి అదే కంప్లైంట్స్ వస్తున్నాయి. సో ఈ మోకాలు మార్పిడిలో ఏంటంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ సో మోకాలు మార్పిడి చేసే సర్జన్, సో సిటీలో టాప్ సర్జన్ అయినా కానీ, సో ఆ మోకాలు ఏదైతే పెట్టి ఇంప్లాంట్ పెడతాం కదా కొత్త, అంటే ఆర్టిఫిషియల్, అది మన బాడీకి అడాప్ట్ అవ్వాలి. సో దానికి సర్జన్ పాపం ఏం చేయలేరు కదా. సో అది చేసిన తర్వాత కొంచెం పెయిన్ ఉందంటే వాళ్ళు దానికి అది సరిగ్గా బాడీ అడాప్ట్ చేసుకుందా లేదు, సో దానికి సో ఇలా ఏంటంటే ప్రతి సర్జరీకి దేర్ ఆర్ లిమిటేషన్స్. సో ఆ లిమిటేషన్స్ అర్థం చేసుకుంటే ఏంటంటే వీటన్నిటి వచ్చే అడ్వాన్స్మెంట్స్ని కొంచెం ఇంకా ముందుకు బెటర్గా తీసుకెళ్ళడం కావాలి. సో రిపీట్ అయిపోయింది లేదు రిపీట్ అయిపోయింది, సో ఎందుకు రిపీట్ అయింది అని చూడాల్సిన అవసరం. సో ఖచ్చితంగా చేసే సర్జన్ చేతుల మీద, మంచి చేతుల మీద ఖచ్చితంగా ఉంటుంది. సో దానికి ప్రతి పేషెంట్కి మన సైడ్ నుంచి ఏం కావాలి, ది బెస్ట్ హ్యూమన్ ఎఫర్ట్స్ పెడతాం, ది బెస్ట్ టెక్నాలజీ తీసుకొచ్చాము, ది బెస్ట్ హ్యూమన్ ఎఫర్ట్స్ పెడతాము. సో అవసరమైతే ఇంకో 5-10 minutes టైం ఎక్కువ తీసుకున్నాం. సో దానికి చేసిన తర్వాత కూడా మళ్ళీ మనం ఫాలో అప్ చేసిన తర్వాత మళ్ళీ రికరెన్స్ వచ్చిందంటే ఖచ్చితంగా మనం ఆలోచన, సో మనలో వల్ల ఫ్యాక్టర్స్ వల్ల వచ్చినాయి. సో అలా ఆ ఫ్యాక్టర్స్ని ఐడెంటిఫై చేయాలి. ఆ ఫ్యాక్టర్స్ని ఏదైతే ఒకరు వెయిట్ ఉంటే వెయిట్ తగ్గడానికి, ఫ్యామిలీ హిస్టరీ మనం ఏం చేయలేం, సో దాన్ని ట్రీట్ చేయాలి. సో అది అర్థం చేసుకోవాల్సిన అవసరం పేషెంట్ సైడ్ నుంచి చాలా ఉందండి ఈ మధ్య కాలంలో. ఓకే, ఈ ఆపరేషన్ ఇన్సూరెన్స్ కానీ ఏమన్నా ఉంటుందా, ఆరోగ్యశ్రీ పరిధిలోకి వస్తుందా, ఇలాంటివి కూడా అడిగారు చాలా మంది. సో ఏంటి? సో ఈ ప్రాబ్లం ఒకవేళ వాళ్ళకి, సో ఇప్పుడు స్పైడర్ వెయిన్స్ అయ్యి ఆ స్టేజ్లో ఉంటే మెడికల్గా సో ఇన్సూరెన్స్లో కొన్నిసార్లు కవర్ అవ్వచ్చు, కానీ లేదు సిమ్టమాటిక్ వ్యారికోజ్ వెయిన్స్ మనం ఏదైతే, సో ఇప్పుడు ఇన్సూరెన్స్లో కవర్ అవ్వట్లేదంటే ఎందుకు అర్థం చేసుకోవాలి, ఆ స్టేజ్లో లేజర్ చేయాల్సిన అవసరం లేదని. సో అందుకని ఆ సెట్ ఆఫ్ పేషెంట్స్ అసలు నేను లేజరే చేయను. సో ఎప్పుడైతే స్టేజ్ దాటిపోయి వాళ్ళకి లక్షణాలు ఉంటాయో, ఆ లక్షణాలు ఉన్న వ్యారికోజ్ వెయిన్స్ ఖచ్చితంగా అన్ని మేజర్ ఇన్సూరెన్స్ అంటే ఆపరేషన్ వరకు వెళ్ళే, సర్జరీకి వెళ్ళే ప్రాబ్లమ్స్ కి కవరేజ్ ఖచ్చితంగా లేజర్ ట్రీట్మెంట్ వ్యారికోజ్ వెయిన్స్ కంప్లీట్ గా కవర్ అవుతుందండి. సో దాంతోపాటు ఈ గవర్నమెంట్ పాలసీస్ అన్నింటిలో కూడా ఖచ్చితంగా కవర్ అవుతుంది. సో ఆ పేషెంట్స్ కి ఎవరికైతే అప్లికబుల్ అయితే మాక్సిమం అందులో చేయడానికి ట్రై చేస్తాం. కొన్ని హాస్పిటల్స్ లో చిన్న ప్రాబ్లమ్స్ కి కవరేజ్ లేదు అని చెప్పేసి చెప్తున్నారు, ఎక్కువగా మెన్షన్ చేయట్లేదు. సో దానివల్ల చాలా మంది, ఎందుకంటే రాసిన క్వశ్చన్స్ని బట్టి అడుగుతున్నాను, ఎందుకంటే కొన్ని హాస్పిటల్స్కి వెళ్ళినప్పుడు దీనికి కవరేజ్ లేదు, అంత పెద్ద ఖర్చేం కాదు అనే సమాధానాలు కూడా వస్తున్నాయి. సో అందుకని అదే, సో ఒకటి ఏంటంటే ఇక్కడ 2 issues, ఐదర్ ఆ ప్రాబ్లం నిజంగా అసలు ఆ పేషెంట్కి లేదంతా, అందుకని ఇన్సూరెన్స్ కవర్ అవ్వట్లేదు. సో దాంతోపాటు ఏంటంటే ఇంకోటి, ఆ ప్రాబ్లం ఉన్నప్పుడు
కరెక్ట్గా ఆ ఇన్సూరెన్స్లో చేయాల్సిన అవసరం ఉంది. సో కొంచెం మంది ఆ ఇన్సూరెన్స్లో చేయడానికి అంత ప్రిఫర్ చేయరు అనమాట. సో ఖచ్చితంగా మెడికల్ కండిషన్ ఉండి వారికోజ్ వెయిన్స్ ఉండి సిమ్టమాటిక్గా ఉంటే ఖచ్చితంగా ఇన్సూరెన్స్లో కవర్ అవుతుంది. అన్ని మేజర్ ఇన్సూరెన్స్ అండ్ స్టేట్ పాలసీలో ఖచ్చితంగా కవర్ అవుతుంది. ఎందుకంటే ఇది కామన్ ప్రాబ్లం. సో ఇప్పుడు హెల్త్ పాలసీ వాళ్ళు డిసైడ్ చేసేప్పుడు కూడా ఈ కామన్ ప్రాబ్లమ్స్ ఇంక్లూడ్ చేయనప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాల్సిన అవసరమే లేదు. సో ఇప్పుడు ఎవరైనా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునేందుకు ఈ కామన్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు దాని నుంచి వచ్చే దాన్ని భారం పడకుండా చేసుకున్నాం. సో ఖచ్చితంగా హెల్త్ ఇన్సూరెన్స్ అన్నిట్లో అప్లికేబుల్ అండి. సో ఇది నిజంగా ఇది ఇంకో బిగ్ రిలీఫ్ అనే చెప్పాలి. ఎందుకంటే కవరేజ్ ఉంది అంటే ప్రతి ఒక్కరు కూడా ఇన్సూరెన్స్ కవరేజ్ హెల్త్ ఇన్సూరెన్స్ అనేవి చేయించుకుంటూ ఉంటున్నారు కాబట్టి, అండ్ గవర్నమెంట్ నుంచి స్కీమ్స్ కూడా ఎలిజిబుల్ అవుతాయి అంటే ఎక్కువ మంది ఆసక్తి చూపించడానికి కూడా ఉంటుంది. ఎస్, అంటే నేను చాలా చాలా క్వశ్చన్స్ యాక్చువల్లీ అడగకుండానే మీరే చెప్పేశారు. ఎందుకంటే ఫ్రీక్వెంట్ చాలా అడుగుతుంటారు క్వశ్చన్స్. సో పేషెంట్స్ తో పాటు జనరల్ గా ఏంటంటే కొన్నిసార్లు ఒక పేషెంట్ ఉంటారు, ఇద్దరు ముగ్గురు అటెండర్స్ వస్తారు. సో చాలా హాస్పిటల్ ఒకళ్ళే రావాలంటే ఎంతమంది అటెండర్స్ వచ్చి రమ్మని చెప్తారు. ఎందుకంటే పేషెంట్స్ నుంచి మంచి ఎక్స్పీరియన్స్. సో ఎందుకంటే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు వచ్చారంటే లోపలికి వాళ్ళకి ఖచ్చితంగా దాని గురించిన డౌట్స్ ఉంటాయి. సో వాళ్ళు ఆ డౌట్స్ అడుగుతారు. సో ఇలా ఏంటంటే ఒక టాపిక్ చుట్టూ ఇప్పుడు వాకింగ్ అంటే ఫ్రీక్వెంట్ అడుగుతుంటారు. సో ప్రతి ఒక్క క్వశ్చన్ ఇన్ని సంవత్సరాలు పేషెంట్ చూసి ఏంటంటే మీరు ఒక క్వశ్చన్ అయినప్పుడు ఆ రిలేటెడ్ అన్ని ఆన్సర్ చేస్తే ఇంకా వేరే క్వశ్చన్స్ ఏమన్నా అన్ని కవర్ అయితే అనే ఉద్దేశంతో. నాకు యాక్చువల్లీ మాకు ఈమెయిల్స్ ద్వారా 20 క్వశ్చన్స్ వరకు వచ్చాయి. బట్ నేను మహా అయితే అడిగింది 4 or 5 క్వశ్చన్స్. అంటే ఆల్రెడీ మిగతా వాటన్నిటి కూడా మీరు చెప్పే దానిలో కవర్ అయిపోయింది. సో అండ్ మీకు కూడా ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయి, ఇంకా నేను అడగాల్సినవి, డాక్టర్ గారు చెప్పాల్సినవి, ఇంకా ఏమన్నా మీకు ఇన్ఫర్మేషన్ రాలేదు అంటే మీరు కంపల్సరీ మాకు కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే మళ్ళీ నెక్స్ట్ డాక్టర్ గారు మీ కామెంట్స్ అన్నిటికీ కూడా రిప్లై ఇస్తారు. మీ ప్రాబ్లమ్స్ అండ్ మీ డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై చేయడానికి ప్రయత్నిస్తారు. సో థ్యాంక్ యూ అండి, చాలా చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ చెప్పుకోవాల్సింది, నాకు ఈ ఇంటర్వ్యూలో బాగా నచ్చింది ఏంటంటే జనరల్గా ఒక హాస్పిటల్ డాక్టర్ ఆర్ సర్జన్ ఎవరన్నా అన్నప్పుడు అన్నీ హాఫ్ ఆఫ్ క్వశ్చన్సే ఆన్సర్సే ఇస్తారు. అంటే ఫుల్గా డీటెయిల్గా చెప్పడం అనేది, మళ్ళీ ఏమన్నా ఉంటే ఇలా ఉంటే హాస్పిటల్కి రండి మాట్లాడుకుందాము అంటారు. సో మీరు అలా కాకుండా డీటెయిల్గా చెప్పారు. దీనికి ఎలా ఉంటుంది, అసలు ఎలా గుర్తించాలి, ఏం రాకుండా ఏంటి ప్రివెన్షన్ ఏమన్నా తీసుకోవాల్సిన మెథడ్స్ ఏంటి, సో ఇలాంటివన్నీ కూడా. అండ్ ఆపరేషన్ అయితే నాకు ఎదురుగా ఉండి చేస్తున్నట్టు అనిపించింది, అంత డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో వండర్ఫుల్ ఇంటర్వ్యూ అండి, ఇదైతే మాత్రం నాకు ఫుల్ క్లారిటీ వచ్చేసి. అట్లీస్ట్ ఏంటంటే ఇప్పుడు సరే వాళ్ళ దగ్గరలో ఏ డాక్టర్ దగ్గరికి మంచి డాక్టర్కి వెళ్ళినా అంటే ముందు అసలు పేషెంట్ అవేర్నెస్ స్ప్రెడ్ అవ్వాలి. సో మనము ఏదో పైపైన చెప్పేసాము నా దగ్గర రండి అంటే, సో ప్రతి ఒక్క పేషెంట్ మన దగ్గర రావాల్సిన అవసరం లేదండి. సో నేను ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్లో ఉండో లేకపోతే విజయవాడలో ఉండో విశాఖపట్నం నుండి మొత్తం బోత్ స్టేట్స్ పేషెంట్ లేదా సౌత్ ఇండియా అందరిని చూడలేము, హ్యూమన్లీ ఇంపాసిబుల్. సో ఈ ప్రాబ్లం ఉంది, ఈ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, ఈ ప్రాబ్లం ఉంటే ఆ అవేర్నెస్ స్ప్రెడ్ చేయాల్సిన అవసరం ప్రతి ఒక్కరు ఏ ఒక్క ఫీల్డ్స్ ఈ మెడిసిన్లో మేము ఉన్నప్పుడు ఈ స్ప్రెడ్ చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ప్రతి ఒక్కరి బాధ్యత అది. సో దాని ప్రకారం పూర్తిగా అవగాహన ఉంటే ఎస్ ఇది తీసుకోవాలి, నాకు ట్రీట్మెంట్ అవసరం, ఆపరేషన్ వరకు నేను వెళ్లాల్సిన స్టేజ్ అని ఒక అవగాహన ఉంటే కొంచెం టెన్షన్ లేకుండా డాక్టర్ దగ్గరికి ఫ్రీగా వెళ్ళగలరు. సో దాన్ని మెడికల్ టైంలో ఇన్ఫార్మ్డ్ డెసిషన్ అంటాం. సో పేషెంట్కి మనం అన్ని చెప్తాం. సో అన్ని చెప్పి దాన్ని వాళ్ళని చూస్ చేసుకుంటే దాని ఇన్ఫార్మ్డ్ డెసిషన్. సో ఇన్ఫార్మ్డ్ డెసిషన్ మెడిసిన్లో చాలా బాగా పనిచేస్తుంది. సో అందుకని ఐ ఆల్వేస్ ప్రాక్టీస్ ఇన్ఫార్మ్డ్ డెసిషన్స్ ఓన్లీ. ఓకే, థ్యాంక్ యూ అండి, మీ వాల్యుబుల్ టైం మా స్టూడియోకి వచ్చి అండ్ మా వ్యూవర్స్ కోసం మా డౌట్స్ క్లారిఫై చేయడం కోసం స్పెండ్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్.